Hi friends, welcome to PIB analysis from 9th November to 15th November. ఈ వీక్లో పిఐబిలో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. దాంట్లో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఇన్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఇన్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా అని చెప్పి ఒకటి వచ్చిందనమాట. అంటే మనకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ హెల్త్ కేర్లో ఎంత తగ్గింది అనే దాని గురించి వచ్చింది. సో అసలు ఎందుకు తగ్గింది, ఎంత తగ్గింది, ఎందుకు తగ్గింది అంటే దానికి సంబంధించి గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అవన్నీ కూడా మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే మన చేతి నుంచి మనం పెట్టే ఖర్చు హెల్త్ మీద తగ్గింది అంటే అర్థం ఏంటి? పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ పెట్టే ఖర్చు హెల్త్ మీద పెరిగితే మనం పెట్టే ఖర్చు తగ్గుతుంది కదా. సో కాబట్టి ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పెండిచర్ని మనం చూడొచ్చు అనమాట. ఎంత అంటే ఆ ట్రెండ్ ఎలా ఉంది అంటే గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పెండిచర్ సింపుల్గా GHG అంటాము. యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి రోజ్ ఫ్రమ్ 1.13% ఇన్ 2014-15 టు 1.84% ఇన్ 21-22. సో 1.13% మాత్రమే గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పెండిచర్ ఉండేది 2014-15లో. వెరాజ్ అది 21-22కి వచ్చేసరికి 1.84కి పెరిగింది. సో గవర్నమెంట్ పెట్టే హెల్త్ ఎక్స్పెండిచర్ పెరిగింది అని అంటే ఆబ్వియస్లీ మన అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే మన జేబు నుంచి మనం పెట్టే ఖర్చు ఏదైతే ఉందో అది తగ్గుతుంది. సో దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? హయ్యర్ పబ్లిక్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యావ్ లోవర్డ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, ఎస్పెషల్లీ అది కూడా పర్టికులర్గా దేనికోసము ప్రైమరీ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ కేర్కి మనం పెట్టే ఖర్చు. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఫర్ మెడిసిన్స్, డయాగ్నోస్టిక్స్ ఇట్లాంటివి అట్లే ఉంది. కానీ ప్రైమరీ హెల్త్ కేర్ విషయంలో, తర్వాత హాస్పిటల్ కేర్ విషయంలో గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పెండిచర్ పెరిగింది ఫ్రమ్ 1.13% ఆఫ్ జీడిపి నుండి ఇంక్రీజ్ టు 1.84% ఆఫ్ జీడిపి. కాబట్టి మన అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది డిక్రీజ్ అయింది అని చెప్తున్నాం అనమాట. అండ్ ఇంకేం చేసింది గవర్నమెంట్ అంటే ఆయుష్మాన్ భారత్ని ఎక్స్పాండ్ చేయడం. దాని కింద ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేది ఒక కాంపోనెంట్ కదా. సో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఎన్ని పెట్టారు అంటే ఓవర్ 1.6 lakh ఆపరేషనల్ సెంటర్స్ ఫోకస్ ఆన్ ప్రివెంటివ్, ప్రమోటివ్ అండ్ క్యూరేటివ్ సర్వీసెస్. సో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? 1.6 lakh హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ పెట్టడం కానీ, తర్వాత PMJAY కింద సెకండరీ అండ్ టెరిటరీ హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా రావడం కానీ, టు ఓవర్ 10.74 crore వల్నరబుల్ ఫ్యామిలీస్. సో ప్రైమరీ కేర్ ఒక్కటే కాకుండా మనకి సెకండరీ అండ్ టెరిటరీ హాస్పిటలైజేషన్ సర్వీసెస్ కింద దాదాపు 10.74 అంటే లైక్ 11 crore పీపుల్ అని చెప్పచ్చు. సో 11 crore ఫ్యామిలీస్కి కవరేజ్ వచ్చింది అండర్ PMJAY. దానివల్ల కానీ ఈ రెండింటి వల్ల మన హెల్త్ ఎక్స్పెండిచర్ అంటే మామూలుగా ప్రజలు పెట్టుకునే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది తగ్గింది. సో సింపుల్గా చెప్పాలంటే ఆయుష్మాన్ భారత్ కింద ఉన్న హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఒకటి, PMJAY ఒకటి, ఈ రెండింటి ద్వారా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిపోయింది అని చెప్పి చెప్తున్నాం అనమాట. అండ్ ఇంకోటి సోషల్ సెక్యూరిటీ అండ్ ఇన్సూరెన్స్ గ్రోత్ పెరిగింది. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ PMJAY కానీ, CGHS కానీ, ESIC ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ వీటి వల్ల ఫైనాన్షియల్ రిస్క్ అనేది తగ్గింది. అంటే వీటి కవరేజ్ పెరిగింది. అంటే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కిందికి వచ్చే వాళ్ళ నెంబర్ పెరిగింది బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ కవరేజ్. సో దానివల్ల ఫైనాన్షియల్ రిస్క్ అనేది తగ్గింది అండ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గింది అని అంటున్నాం. సో ఎంత తగ్గింది అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే చూడండి ఎంత డ్రాస్టిక్గా డ్రాప్ అయింది అని అంటే 2014-15లో ద ప్రపోర్షన్ ఆఫ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఈజ్ 62.6% అంత ఉన్నది. 2019-20కి వచ్చేసరికి 47.1%కి రెడ్యూస్ అయిపోయింది. సో యూ కెన్ సీ అ డ్రాస్టిక్ డ్రాప్ ఇన్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనమాట. ఓకే, సో దీనికి మెయిన్ రీజన్స్ ఏమని చెప్తున్నాము? గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పెండిచర్ పెరగడము యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఫ్రమ్ 1.13 to 1.84 ఒకటి, తర్వాత ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఎక్స్పాన్షన్ దాని కింద ఏంటి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ రావడము,
తర్వాత ఇంకోటి ఏమన్నా మనం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కాకుండా పిఎంజేఏవై స్కీమ్ యొక్క ఎక్స్పాన్షన్ టు దట్ కవర్స్ ఆల్మోస్ట్ 11 crore ఫ్యామిలీస్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటి, సోషల్ సెక్యూరిటీ అండ్ ఇన్సూరెన్స్ గ్రోత్ కూడా పెరిగింది. సో వీటన్నిటి వల్ల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 62.6% ఇన్ 2014-15 టు 47.1% టు 1% ఇన్ 2019-20 అనమాట. అండ్ స్ట్రెంథనింగ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్. సో ఇది జనరల్గా పెట్టిన ఖర్చు. అది కాక హెల్త్ సిస్టమ్స్ని స్ట్రెంథన్ చేయడం, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడము ప్రైమరీ హెల్త్ కేర్లో, తర్వాత రూరల్ అండ్ అండర్ సర్వ్డ్ ఏరియాస్, మోస్ట్ అఫెక్టెడ్ ఏరియాస్ ఏవి అని అంటే రూరల్ ఏరియాస్, తర్వాత రిమోట్ విలేజెస్ ఏవైతే ఉంటాయో అక్కడ హెల్త్ కేర్ ఇన్ఫ్రా ప్రాపర్గా ఉండదు కదా. సో అట్లాంటి అండర్ సర్వ్డ్ ఏరియాస్కి కూడా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అందించడం ద్వారా, అంటే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయడం ద్వారా కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గింది. అండ్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా మన హెల్త్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేయడము, టెలిమెడిసిన్ సర్వీసెస్ అందించడము, ఇట్లాంటి వాటి వల్ల కూడా మనము హెల్త్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేసిందనమాట. మన హెల్త్ సిస్టమ్ని గవర్నమెంట్ స్ట్రెంథన్ చేయడం జరిగింది. తర్వాత ఇంపాక్ట్ ఆన్ హెల్త్ ఈక్విటీ, అంటే పబ్లిక్ స్పెండింగ్ పెరగడం ద్వారా ఏమైంది అని అంటే మార్జినలైజ్డ్ సెక్షన్స్కి కూడా హెల్త్ కేర్ అనే దానికి యాక్సెస్ అనేది బాగా దొరికింది. అంటే హెల్త్ ఈక్విటీ అనేది మెయింటైన్ అయింది. ఈక్వాలిటీ కాదు, ఈక్విటీ అంటే ఎవరికైతే ఎక్కువ అవసరమో వాళ్ళకి ఎక్కువ సర్వీసెస్ ఇవ్వడం. సో మార్జినలైజ్డ్ సెక్షన్స్కి హెల్త్ కేర్కి ప్రాపర్ యాక్సెస్ అనేది దొరికిందనమాట. అండ్ ప్రోగ్రెస్ టువర్డ్స్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్, యూఏహెచ్సి అంటే. సో ఇండియా విజన్స్ ఫర్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఎన్హాన్సింగ్ ఈక్విటీ అండ్ అఫోర్డబిలిటీ, అంటే ఎవరైతే హెల్త్కి ఎక్కువగా స్పెండ్ చేయలేరో, అఫోర్డ్ చేయలేరో అట్లాంటి వాళ్ళకి కదా ఎక్కువ అవసరం. సో స్పెండ్ చేయగలిగే వాళ్ళకి హెల్త్ కేర్ సర్వీసెస్ అట్లా ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. అదే కదా ఈక్విటీ అంటే. సో ఆ ఈక్విటీ అండ్ అఫోర్డబిలిటీ అనే దాని ద్వారా ఇండియా ఈజ్ ఎయిమింగ్ టు అటైన్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనమాట. సో దాన్ని అటైన్ చేయడంలో ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించడము అనేది కూడా వెరీ వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం పెట్టుకునే ఖర్చు తగ్గితేనే, అఫోర్డబుల్గా ఉంటేనే ఎక్కువ జనాలకి హెల్త్ కేర్కి యాక్సెస్ దొరుకుతుంది కదా. సో అది. అండ్ ఇక్కడ ఒక వే ఫార్వర్డ్ పాయింట్ లాగా ఏం చెప్తున్నామంటే పబ్లిక్ హెల్త్ ఫైనాన్సింగ్ అనేది ఇంకా పెరగాలి. ఇప్పుడు 1.84% అని అంటున్నాం కదా, అది 2.5% ఆఫ్ జీడిపికి పెరగాలి బై 2025. సో అదొకటి. అండ్ దాంతోపాటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఫర్ హెల్త్ కేర్ యాక్సెస్ అనేది స్ట్రెంథన్ అవ్వాలి. అంటే పీపీపీ మోడల్లో హెల్త్ కేర్ యాక్సెస్ని ఇంకా పెంచితే అట్లా ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మంచి లైక్ ఎక్విప్మెంట్ కానీ వాళ్ళ సర్వీసెస్ కానీ అవన్నీ మనం తీసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ అట్లా అది కాస్ట్లీగా కాకుండా గవర్నమెంట్ స్పెండింగ్ ద్వారా, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ద్వారా పబ్లిక్ హెల్త్ అనేది లైక్ మంచి సొఫిస్టికేటెడ్ హెల్త్ కేర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం అది అఫోర్డబుల్ రేట్కే ఉండేలాగా గవర్నమెంట్ చూసుకుంటుందన్నమాట. సో కాబట్టి ఈ ఇద్దరి పార్ట్నర్షిప్ ద్వారా పబ్లిక్ హెల్త్ కేర్ అనేది ఇంకా స్ట్రెంథన్ అవుతుంది ఇండియాలో. అండ్ దాని ద్వారా మనము వీ కెన్ అచీవ్ SDG నెంబర్ 3, దట్ ఈస్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ని ఈజీగా ఇండియాలో అచీవ్ చేయొచ్చు బై 2030 అని చెప్తున్నాం అనమాట. ఓకే. సో ఇక్కడ ఓవరాల్గా పాయింట్ ఏంటి అని అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఇండియాలో తగ్గింది. అంటే అది ఒక మంచి సైన్. అండ్ దానికి రీజన్స్ ఏంటి అన్నప్పుడు ఫస్ట్ది ఏమంటున్నాం మనము, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ పెరగడం ఒకటి, రెండోది PMJAYకి ఎక్కువ కవరేజ్ రావడము టు 11 crore ఫ్యామిలీస్, మూడోది వచ్చేసి సోషల్ సెక్యూరిటీ అండ్ ఇన్సూరెన్స్ గ్రోత్ కూడా పెరిగింది. సో దాని ద్వారా ఫైనాన్షియల్ రిస్క్ అనేది తగ్గింది. సో ఇవి కాక ఇంకేంటి అని అంటే మన పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ని స్ట్రెంథన్ చేశారు త్రూ డిఫరెంట్ మెజర్స్, లైక్ రిమోట్ ఏరియాస్లో కూడా హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడము, తర్వాత ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా మన హెల్త్ రికార్డ్స్ అన్నింటినీ డిజిటైజ్ చేయడము, టెలిమెడిసిన్ సర్వీసెస్ని అందించడం. పర్టికులర్గా ఈ రిమోట్ ఏరియాస్లో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడంలో ఈ టెలిమెడిసిన్ ఇట్లాంటివి చాలా హెల్ప్ అవుతాయి కదా. సో అవి చేయడము, తర్వాత వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వడము, అండ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్
ని అటైన్ చేయడం కోసం, ఆ ఈక్విటీ అండ్ అఫోర్డబిలిటీ ఏదైతే ఉందో దాన్ని అటైన్ చేయడం కోసం మన హెల్త్ సిస్టమ్స్ని స్ట్రెంథెన్ చేయడము. వీటన్నిటి ద్వారా మన అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ రిడ్యూస్డ్ ఫ్రమ్ 62.6% ఇన్ 2014-15 టు 47.1% ఇన్ 2019-20. అండ్ ఇక్కడ మనం ఇస్తున్న ఇంకొక వే ఫార్వర్డ్ లేదా సజెషన్ లాంటిది ఏంటి అని అంటే, ఫర్దర్ ఇంక్రీజ్ ద గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ హెల్త్ కేర్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి. ఎంతకు పెంచాలి అంటున్నాము? 2.5% ఆఫ్ జీడిపికి అట్లీస్ట్ హెల్త్ కేర్కి పెట్టే ఖర్చుని పెంచాలి. అండ్ దాంతోపాటు పీపీపీ మోడల్లో హెల్త్ కేర్ సిస్టమ్ని ఇండియాలో స్ట్రెంథెన్ చేస్తే వీ కెన్ అచీవ్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ గోల్ బై 2030 అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఓకే, సో ఇది మనకి పబ్లిక్ హెల్త్ అనేది మన మెయిన్స్లో ఒక టాపిక్ కదా. సో అట్లాంటప్పుడు ఈ ఫ్యాక్ట్స్ని పెట్టి రాస్తే చాలా బాగుంటుంది ఆన్సర్లో. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్టికల్. లెట్ us move on to the second one. సెకండ్ది ఒక సింపుల్ ఫ్యాక్ట్, ఇది అందరికీ తెలిసిండేదే, దట్ రీసెంట్గా మన చంద్రచూడ్ గారు రిటైర్ అయిపోయారు కదా యాజ్ సిజేఐ. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఆయన రిటైర్ అయిపోయారు. సో ఆయన ప్లేస్లో నెక్స్ట్ వచ్చిండేది ఎవరు అని అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా. సో ఈయన ఇప్పుడు హీ టుక్ ఓత్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని పాయింట్స్ని చూద్దాము. సో ద ఓత్ వాజ్ అడ్మినిస్టర్డ్ బై, ఇది అందరికీ తెలిసిన విషయమే, దట్ సుప్రీంకోర్ట్ సీజేకి ఓత్ ఎవరు ఇప్పిస్తారు అంటే ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు, ద ఓత్ ఆఫ్ ద ఆఫీస్ వాజ్ అడ్మినిస్టర్డ్ బై ద్రౌపది ముర్ము డ్యూరింగ్ ఎ సెరమనీ అట్ రాష్ట్రపతి భవన్ అనమాట. సో ఇప్పుడు సీజేఐ అపాయింట్మెంట్ గురించి ఈయన కొత్తగా అపాయింట్ అయ్యారు కాబట్టి కొన్ని ఫ్యాక్ట్స్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఏంటంటే, ద సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కన్సిడర్డ్ ఫిట్ ఫర్ ద రోల్ వాజ్ యూజువల్లీ అపాయింటెడ్ యాజ్ సీజేఐ. సో అవుట్ గోయింగ్ సీజేఐ బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన రికమెండేషన్ మీద నెక్స్ట్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టులో ఆయన పేరుని రికమెండ్ చేసి వెళ్తారనమాట. సో చంద్రచూడ్ రికమెండెడ్ సంజీవ్ ఖన్నా యాజ్ నెక్స్ట్ సీజేఐ అనమాట. కానీ ఇది కంపల్సరీగా సీనియర్ మోస్ట్ జడ్జే అయ్యారు అన్నది లేదనమాట. ఇంతకుముందు ఒక 3 ఇన్స్టెన్సెస్లో ఇది బ్రేక్ అయింది, ఈ రూల్ అనేది బ్రేక్ అయింది, సీనియర్ మోస్ట్కే ఇవ్వాలి అనేది లేదనమాట. అండ్ పర్టికులర్లీ ఇందిరాగాంధీ టైంలో అట్లా జరిగిందనమాట. నెక్స్ట్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా, జస్టిస్ అండ్ కంపెనీ అఫైర్స్ సీక్స్ దిస్ రికమెండేషన్ విచ్ ఈస్ దెన్ సెంట్ టు ప్రైమ్ మినిస్టర్ హూ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ ఆన్ ద అపాయింట్మెంట్. సో ఇక్కడ మనం ఏమంటున్నాము, అవుట్ గోయింగ్ సీజేఐ ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు చంద్రచూడ్ గారు నెక్స్ట్ సీజేఐ ఎవరు కావాలో ఆ పేరుని సజెస్ట్ చేస్తే అప్పుడు యూనియన్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్ ఉంటారు కదా, ఆయన ఆ రికమెండేషన్ని ప్రైమ్ మినిస్టర్కి పంపిస్తారు. సో ప్రైమ్ మినిస్టర్ ఆ రికమెండేషన్ని ప్రెసిడెంట్కి పంపిస్తే ప్రెసిడెంట్ అపాయింట్స్ ద సీజేఐ అనమాట అండ్ ఓత్ ఇప్పిస్తారు. నెక్స్ట్, అండర్ ఆర్టికల్ 124 of 2, every judge of Supreme Court appointed by the President and shall hold the office until he attains the age of 65 years. So 124 of 2 కింద జడ్జ్ సుప్రీం కోర్టులో ఉన్న ప్రతి జడ్జి అపాయింటెడ్ బై ప్రెసిడెంటే ఇంక్లూడింగ్ సీజేఐ. ప్రతి జడ్జి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అనమాట. అండ్ దే షెల్ హోల్డ్ ద ఆఫీస్ అంటిల్ హీ ఆర్ షీ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 65 years. అంటే వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ ఎంత అంటే 65 years. అదే మనకి హైకోర్టుకి వచ్చేసరికి రిటైర్మెంట్ ఏజ్ ఎంత అంటే 62 years. సో ఇట్లా కూడా కన్ఫ్యూజ్ చేసి అడిగారు కూడా, ప్రీవియస్గా కూడా అడిగారు. సో 62 years ఈజ్ ఫర్ హైకోర్ట్, 65 years ఈజ్ ఫర్ సుప్రీంకోర్టు. సో రిటైర్మెంట్ ఏజ్ ఎంత అంటే 65 years అనమాట. నెక్స్ట్, ఇప్పుడు కొలీజియం సిస్టమ్ గురించి ఊరికే ఒక 2-3 పాయింట్స్ చూద్దాము. ఇది యాక్చువల్గా కొలీజియం సిస్టమ్ ఎట్లా ఉంటుంది, తర్వాత ఇప్పుడు రికమెండేషన్ ఒకటి మనకి కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్ అని చెప్పి తీసేసిన ఎన్జేఏసీ ఉంది కదా, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. సో దానిది ఎలా ఉంటుంది అనేది అదొక డిఫరెంట్ టాపిక్ అండ్ మళ్ళీ ఇంకొక సపరేట్ వీడియోలో ఎప్పుడన్నా డిస్కస్ చేద్దాము, కొలీజియం వర్సెస్ ఎన్జేఏసీ అనేది. సో ఇప్పుడైతే కొలీజియం గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫర్ మేకింగ్ ద రికమెండేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. అసలు హైకోర్టులో సుప్రీంకోర్టులో జడ్జెస్ని ఎవరిని అపాయింట్ చేయాలి అనే దానికోసము పెట్టుకున్న ఒక సిస్టమే కొలీజియం సిస్టమ్ అంటే. సో ద జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 124 and 217. 124 వచ్చేసి సుప్రీంకోర్టుకి, 217 వచ్చేసి హైకోర్టుకి. ఫర్ అపాయింట్మెంట్ ఇన్ సుప్రీంకోర్ట్
కొలీజియంలో ఎవరెవరు ఉంటారు అని అంటే, కొలీజియం ఆఫ్ సుప్రీంకోర్టులో వచ్చేసి సిజేఐ ఉంటారు అండ్ ఆయన కాక 4 అదర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు. సో హైకోర్టుకు వచ్చేసి ఎవరెవరు ఉంటారు అని అంటే సీజే ఆఫ్ హైకోర్ట్ అండ్ 2 సీనియర్ జడ్జెస్ ఆఫ్ ద కన్సర్న్ హైకోర్ట్. సో ఆ హైకోర్టు ఏ స్టేట్ హైకోర్టు అయితే ఉందో ఆ హైకోర్టుకి సంబంధించిన చీఫ్ జస్టిస్ అండ్ అతనితో పాటు 2 సీనియర్ జడ్జెస్ ఆఫ్ ద సేమ్ హైకోర్టులో ఉంటారు. సుప్రీంకోర్టులో వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ అండ్ అతనితో పాటు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు కూడా ఉంటారనమాట. సో ద కొలీజియం అట్ సుప్రీంకోర్ట్ కన్సిస్ట్ ఆఫ్ సిజేఐ అండ్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. సో ఇది సుప్రీంకోర్టులో అపాయింట్మెంట్కి అయితే కొలీజియం ఇట్లా ఉంటుంది, హైకోర్టుకి అయితే 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ తోటి హైకోర్టుకు ఉంటారు. సో ఇట్లా కొలీజియం సిస్టమ్ ద్వారా ఒక పేరుని రికమెండ్ చేసి దాన్ని యూనియన్ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్కి చెప్తే, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి చెప్తే, ప్రెసిడెంట్ అపాయింట్స్ దట్ పర్టికులర్ పర్సన్ యాజ్ నెక్స్ట్ అదే జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్. అది సిజేఐ అవ్వచ్చు, మామూలు జడ్జ్ కూడా అవ్వచ్చు అనమాట. సో అలా కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా. హీ టుక్ ఓత్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ ద ఓత్ వాజ్ అడ్మినిస్ట్రేడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము. ఓకే, సో ఇది సెకండ్ ఆర్టికల్. లెట్ us move on to the third one. థర్డ్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది ఏంటంటే ఫస్ట్ ఎవర్ స్పేస్ ఎక్సర్సైజ్ అంతరిక్ష అభ్యాస్ 2024 హోస్టెడ్ బై డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ అనమాట. అంటే అంతరిక్ష అభ్యాస్ అనే దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. అసలు ఈ అంతరిక్ష అభ్యాస్ దేనికోసం? సో డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ దీన్ని హోస్ట్ చేసింది అన్నాం కదా. అసలు ఇది ఏంటి, దాని మెయిన్ పర్పస్ ఏంటి అండ్ దాని ఫోకస్ ఏరియాస్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఓకే, recently the Defence Space Agency under the Ministry of Defence conducted India's first ever space exercise Antariksha Abhyas in New Delhi. సో ఢిల్లీలో ఫస్ట్ ఎవర్ స్పేస్ ఎక్సర్సైజ్ని డిఫెన్స్ ఏజెన్సీ కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందికి వెళ్తుంది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అట్లా మార్చి ఇచ్చేదానికి అవకాశం ఉంది, ఎందుకంటే స్పేస్ రిలేటెడ్ కదా అని చెప్పి మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాము. కానీ ఇది అంతరిక్ష అభ్యాస్ వాస్ కండక్టెడ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట, నాట్ అండర్ స్పేస్ అండ్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఆ అంతరిక్ష అభ్యాస్ అనే ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే సిమ్యులేటింగ్ అండ్ అనలైజింగ్ థ్రెట్స్ టు అండ్ ఫ్రమ్ స్పేస్ బేస్డ్ అసెట్స్ అండ్ సర్వీసెస్ టు సెక్యూర్ నేషనల్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ ఇన్ స్పేస్. అంటే మన ఇండియా యొక్క నేషనల్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ ఇన్ స్పేస్లో మనకున్న అసెట్స్కు, మన స్పేస్ అసెట్స్కి యాజ్ వెల్ యాజ్ వేరే స్పేస్ అసెట్స్ నుంచి మనకి వచ్చే థ్రెట్స్ ఏవైతే ఉంటాయో, అంటే పైన స్పేస్లో ఉన్న మన అసెట్స్ని కాపాడుకోవడానికి అట్ ద సేమ్ టైం వేరే స్పేస్ అసెట్స్ నుంచి మనకు వచ్చే థ్రెట్ నుండి మనల్ని కాపాడడానికి ఈ రెండు ఆబ్జెక్టివ్స్ తోటి, అంటే ఈ రెండు పనులను ఈ ట్విన్ గోల్స్ని అచీవ్ చేయడం కోసము, అంటే మనల్ని మనం కాపాడుకోవడం కోసము ఫ్రమ్ స్పేస్ మనం కండక్ట్ చేసిన ఎక్సర్సైజ్ అంతరిక్ష అభ్యాస్ అనమాట. సో దీని కీ ఫోకస్ ఏరియాస్ ఏంటి అంటే వీళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారు అని అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ స్పేస్ క్యాపబిలిటీ ఇంటూ మిలిటరీ ఆపరేషన్స్. సో మన నేషనల్ సెక్యూరిటీ కోసం స్పేస్ ఆపరేషన్స్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేయొచ్చు, ఎట్లా వాడుకోవచ్చు అనేది ఒకటి. రెండోది ప్రొవైడ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆపరేషనల్ డిపెండెన్సీస్ ఆన్ స్పేస్ అసెట్స్. సో స్పేస్ అసెట్స్ మీద ఎట్లా డిపెండ్ అవుతాము అనే దాని గురించి ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కోసము, అండ్ ఆల్సో ఐడెంటిఫైయింగ్ ద వల్నరబిలిటీస్ అండ్ హ్యాండ్లింగ్ డిస్ట్రప్షన్స్ ఆర్ డెనియల్ ఆఫ్ స్పేస్ బేస్డ్ సర్వీసెస్. సో ఏవైనా స్పేస్ బేస్డ్ సర్వీసెస్ని దాంట్లో అంటే స్పేస్ని బేస్ చేసుకొని మనకు దక్కే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ GPS లేదా IRNSS ఇట్లాంటి వాటి మీద ఏమైనా అటాక్స్ జరిగినా లేదా దాంట్లో ఏదైనా డిస్ట్రప్షన్స్ వచ్చినా అట్లాంటి వల్నరబిలిటీస్ని మనము ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇట్లాంటి దానికోసం అని చెప్పి అట్లాంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి కండక్ట్ చేసిన ఎక్సర్సైజ్ అంతరిక్ష అభ్యాస్ అనమాట. సో ఈ అంతరిక్ష అభ్యాస్ ద్వారా ఏమవుతుంది అని అంటే మిలిటరీ యూస్ ఆఫ్ స్పేస్ అనమాట. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పేస్ క్యాపబిలిటీస్ని యూస్ చేసుకుంటున్నాయి ఫర్ డిటెక్టింగ్ బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్,
తర్వాత ఆర్టిలరీ మూమెంట్స్, మిజైల్ లాంచెస్ ఇట్లాంటి వాటిని డిటెక్ట్ చేయడానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు స్పేస్ని యూజ్ చేసుకోవడం అనేది దీని ద్వారా జరుగుతుంది. అండ్ ఇట్లాంటిదే మనకి ఇంతకుముందు 2019లో ఒకటి చేసాము మనము, దట్ ఈస్ మిషన్ శక్తి అని చెప్పి. సో మిషన్ శక్తి కింద ఏంటి, ASAT టెస్ట్ అనమాట, యాంటీ శాటిలైట్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. సో ఈ యాంటీ శాటిలైట్ టెస్ట్ అంటే ఏంటి, మన ఎనిమీ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిజేబుల్ చేసి డిస్ట్రాయ్ చేయడం అనమాట. సో మిషన్ శక్తి లాంటిది కానీ అంతరిక్ష అభ్యాస్ కానీ ఒకటే లాంటిది, దట్ ఈస్ యూజింగ్ ద స్పేస్ ఫర్ మిలిటరీ యూజ్ అనమాట. సో నెక్స్ట్ రెగ్యులేషన్. అకార్డింగ్ టు ఔటర్ స్పేస్ ట్రీటీ 1967 ప్రకారమే ఇది మనం కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఔటర్ స్పేస్ అనేదాన్ని ఓన్లీ పీస్ఫుల్ పర్పసెస్కి మాత్రమే, పీస్ఫుల్ ఆపరేషన్స్కి మాత్రమే యూజ్ చేయాలి అని ఒక రెగ్యులేషన్ ఉంది, దట్ ఈస్ ఔటర్ స్పేస్ ట్రీటీ ఆఫ్ 1967. సో అసలు ఔటర్ స్పేస్ అంటే ఏంటి అని అంటే మెయిన్ సీ లెవెల్ నుంచి 100 కిలోమీటర్స్ పైన ఉన్న ఆ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కర్మన్ లైన్ అని అంటారు. సో ఆ కర్మన్ లైన్ పైన వచ్చేది మొత్తం ఔటర్ స్పేసే. సో దాని కిందదంతా అర్త్ అనమాట. అంటే ఈ కర్మన్ లైన్ అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద బౌండరీ వేర్ ఎర్త్ ఎండ్స్ అండ్ ఔటర్ స్పేస్ బిగిన్స్. సో ఆ కర్మన్ లైన్ పైన ఉన్న పార్ట్ని ఔటర్ స్పేస్ అంటారు. సో దాన్ని మాత్రం ఓన్లీ పీస్ఫుల్ పర్పసెస్కి మాత్రమే యూటిలైజ్ చేయాలి అకార్డింగ్ టు ఔటర్ స్పేస్ ట్రీటీ 1967. సో దాని కింద పీస్ఫుల్ పర్పసెస్కి యూటిలైజ్ చేయడం కోసము, సో మన వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము, యాజ్ వెల్ యాజ్ మన అంటే లైక్ స్పేస్లో ఉన్న మన అసెట్స్ని యాజ్ వెల్ యాజ్ స్పేస్ టెక్నాలజీ ద్వారా కింద ఉన్న మన బార్డర్స్ని కానీ ఇట్లాంటి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ వేరే వాటి నుంచి మనం అటాక్ అవ్వకుండా ఉండడం కోసము కండక్ట్ చేసిన ఎక్సర్సైజ్ అంతరిక్ష అభ్యాస్ 2024. సో మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నా, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద జరిగింది బై డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ అనమాట. ఓకే, సో ఇది థర్డ్ ఆర్టికల్. లెట్ us move on to the fourth one. ఫోర్త్ వచ్చేసి మనకి ఎన్విరాన్మెంట్. దాంట్లో ఎన్విరాన్మెంట్ అనే టాపిక్లో ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అని వస్తుంది కదా. సో దాంట్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పార్ట్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఏంటది అని అంటే, సైంటిస్టులు కొత్తగా ఒక ఫైర్ రెసిస్టెంట్ డ్యూయల్ బ్లూమింగ్ స్పీసీస్ని ఐడెంటిఫై చేశారు ఇన్ నార్త్ వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా. దాని పేరు డిస్లిప్టెరా అనేదాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇన్ వెస్టర్న్ ఘాట్స్. సో ఈ కొత్త స్పీసీస్ దాని స్పెషాలిటీ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఏ న్యూ డ్యూయల్ బ్లూమింగ్ ప్లాంట్ డిస్లిప్టెరా పాలిమార్ఫా was discovered in Western Ghats by scientists from Agharkar Research Institute, పూణేకి సంబంధించిన అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ కొత్త స్పీసీస్ని ఐడెంటిఫై చేశారు. అండ్ దీని హ్యాబిటాట్ ఏంటి అని అంటే, ఇది ఎట్లాంటి హ్యాబిటాట్లో ఉంటుంది ఈ స్పీసీస్ అంటే, గ్రాస్ ల్యాండ్స్, ఓపెన్ గ్రాస్ ల్యాండ్స్లో ఉంటుంది. ఎక్కడ, తాలగవ్ ధబాడే గ్రాస్ ల్యాండ్స్లో ఈ స్పీసీస్ అనేది థ్రైవ్ అవుతుంది వెస్ట్రన్ ఘాట్స్లో అని చెప్పి తెలుస్తుంది. అండ్ దిస్ స్పీసీస్ కెన్ థ్రైవ్ అండర్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఇంక్లూడింగ్ సమ్మర్ డ్రాట్స్నైనా తట్టుకుంటుంది, గ్రాస్ ల్యాండ్ ఫైర్స్నైనా తట్టుకుంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇది ఫైర్ రెసిస్టెంట్, ఏమంటున్నాం మనం ఇక్కడే, ఫైర్ రెసిలియంట్ అంటున్నాం. అంటే ఫైర్స్ని కూడా తట్టుకొని బ్లూమ్ అవ్వగలిగే స్పీసీస్ అనమాట ఇది, ఏది డిస్లిప్టెరా అనేది. సో దీని యొక్క డిస్టింక్టివ్ ఫీచర్స్ ఏంటి అంటే, ఫైర్ రెసిలియన్స్ అన్నాం కదా. సో ఇట్ ఎగ్జిబిట్స్ పైరోఫైటిక్ ట్రైట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ. పైరోఫైటిక్ ట్రైట్స్ అంటే ఏంటి, పైరోఫైట్స్ అంటే ఏంటి అని అంటే, పైర్ అంటే మనం మామూలుగా నిప్పు అన్నట్టు వస్తుంది. సో పైరోఫైటిక్ అంటే ఫైర్ వల్ల ఇవి బ్లూమ్ అవుతాయి. ఓకే, సో పైరోఫైటిక్ ట్రైట్స్ని ఈ స్పీసీస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది విత్ ఫ్లవరింగ్ ట్రిగర్డ్ బై ఫైర్స్. చూడండి, ఫైర్స్ వచ్చినప్పుడు ఇవి ఫ్లవరింగ్ అంటే బ్లూమ్ అవుతాయి అన్నమాట. సో వీటిని పైరోఫైట్స్ అంటాం. సో పైరోఫైట్స్ అనే కేటగిరీ ఏంటి అని అంటే, బికాస్ ఆఫ్ ఫైర్ ద ఫ్లవరింగ్ విల్ బి ట్రిగర్డ్. అండ్ డ్యూయల్ బ్లూమింగ్ సైకిల్, ఇది 2 సార్లు బ్లూమ్ అవుతుంది. మామూలుగా వచ్చేసి పోస్ట్ మాన్సూన్ నవంబర్ నుంచి మార్చ్ లేదా ఏప్రిల్ వరకు ఒకసారి, ఇంకోసారి ఎప్పుడు అంటే ఫైర్ ఇండ్యూస్డ్, అంటే ఇందాక అదే కదా అన్నాం ఫైర్ వల్ల బ్లూమింగ్ వస్తుంది అని. సో మే అండ్ జూన్లో మనకి ఈ గ్రాస్ ల్యాండ్ ఫైర్స్ అట్లాంటివి డ్యూ టు హీట్ అవ్వడం వల్ల అబండెంట్ బ్లూమ్స్ని మనం చూడొచ్చు. సో 2 సార్లు బ్లూమ్ అవుతాయి. ఒకటి వచ్చేసి నవంబర్ టు మార్చ్, రెండోది వచ్చేసి
బికాస్ ఆఫ్ ఓపెన్ గ్రాస్ ల్యాండ్ ఫైర్స్ ఇది మళ్ళీ బ్లూమ్ అవుతాయి. దట్ ఈజ్ ఇన్ మే అండ్ జూన్ అనమాట. సో అందుకని డ్యూయల్ బ్లూమింగ్ అన్నాం. సో ఒకటి ఫైర్ రెసిలియంట్, దీన్నే పైరోఫైటిక్ అని కూడా అంటాము. ఇంకోటి వచ్చేసి డ్యూయల్ బ్లూమింగ్, ఎందుకంటే 2 సీజన్స్లో ఇది బ్లూమ్ అవుతుంది, అంటే ఫ్లవరింగ్ అవుతుంది కాబట్టి. అండ్ ఇన్ఫ్లోరసెన్స్ స్ట్రక్చర్, రేర్ స్పైకేట్ అరేంజ్మెంట్ ప్రీవియస్లీ అన్రికార్డెడ్ అమాంగ్ ఇండియన్ స్పీసీస్. సో దీంట్లో ఉన్న ఇన్ఫ్లోరసెన్స్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది ఇంతవరకు ఏ ఇండియన్ స్పీసీస్లోనూ రికార్డ్ అవ్వనిది, అంటే చాలా రేర్ స్ట్రక్చర్ని మనము ఈ డిస్లిప్టరాలో మనం చూస్తున్నాం అన్నమాట. అండ్ దీని యొక్క ఎకలాజికల్ అండ్ కన్జర్వేషన్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, ఇట్ రిక్వైర్స్ కేర్ఫుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫైర్ ప్రాక్టీసెస్ టు సస్టైన్ ఇట్స్ హ్యాబిటాట్. సో దీని హ్యాబిటాట్ ఏంటన్నాము, గ్రాస్ ల్యాండ్స్ అన్నాం. సో ఆ హ్యాబిటాట్ని కాపాడుకోవడం అనేది, దీన్ని కాపాడుకోవాలి అని అంటే ఖచ్చితంగా దాని హ్యాబిటాట్ అయిన గ్రాస్ ల్యాండ్స్ని కాపాడుకోవాలి అనేది మనకు తెలుస్తుంది. ఇంకోటి, ఇట్ హైలైట్స్ ద ఫ్రెజిలిటీ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్ ఎకోసిస్టమ్ అండ్ ద నీడ్ టు ప్రొటెక్ట్ అన్డిస్కవర్డ్ స్పీసీస్. సో వెస్ట్రన్ ఘాట్స్ యొక్క ఇంపార్టెన్స్, దాంట్లో ఉన్న ఇప్పుడు మనకి ఈ స్పీసీస్ ఒకటి వచ్చింది, ఇట్లా కాకుండా ఇంకా అన్డిస్కవర్డ్ స్పీసీస్ వెస్ట్రన్ ఘాట్స్లో చాలా ఉన్నాయి. సో వెస్ట్రన్ ఘాట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, అది ఎంత ఫ్రెజైల్గా ఉంది అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది. అండ్ ఇట్ రీఇన్ఫోర్సెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ ద బయోడైవర్సిటీ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్, ఎంఫసైజింగ్ సస్టైనబుల్ హ్యాబిటాట్ మేనేజ్మెంట్. సో వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్న హ్యాబిటాట్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం ద్వారా వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్న బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం గురించి ఇట్లాంటి స్పీసీస్ బయటపడినప్పుడు అంతా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనం ఇంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, డెప్త్గా సింపుల్గా ఒక 2 పాయింట్లు ఏంటి అని అంటే, కొత్తగా ఐడెంటిఫై ఇప్పుడు ఎట్లా అడుగుతారు అని అంటే, ద టర్మ్ డిస్లిప్టెరా విచ్ వాజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ఈజ్ వాట్ అని అడుగుతారు. అంటే అదొక యానిమల్ స్పీసీసా, లేకపోతే అంటే ఒక ఫానల్ స్పీసీసా, ఒక ఫ్లోరల్ స్పీసీసా, లేదంటే ఇంకేదన్నా లైక్ ఇంకో 2 ఆప్షన్లు ఇచ్చి అట్లా అడుగుతారనమాట. సో ఇదేంటి అని అంటే, ఇది ఒక ఫ్లోరల్ స్పీసీస్ దట్ వాజ్ ఐడెంటిఫైడ్ రీసెంట్లీ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్. ఇక్కడ వెస్ట్రన్ ఘాట్స్ బదులు ఈస్టర్న్ ఘాట్స్ అనైనా పెట్టి అడగచ్చు. ఓకేనా, మనకు క్వశ్చన్లు ఎక్కువగా ఇంతే సింపుల్గా ట్విస్ట్లు చేసి అడుగుతుంటారు. వెస్ట్రన్ బదులు ఈస్టర్న్, సో ఫ్లోరల్ బదులు ఫానల్ స్పీసీస్ అట్లా అడుగుతారు. అండ్ పర్టికులర్గా ఈ డిస్లిప్టెరా అనేది ఫైర్ రెసిలియంట్, డ్యూయల్ బ్లూమింగ్, ఈ 3 పాయింట్లు, వెస్ట్రన్ ఘాట్స్ ఒకటి, ఫైర్ రెసిలియంట్ ఒకటి, డ్యూయల్ బ్లూమింగ్ స్పీసీస్ అని మాత్రం గుర్తుపెట్టుకుంటే, ఫ్లోరల్ స్పీసీస్ అని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది, సింపుల్ పాయింట్. ఓకే, సో ఇది 4th ఆర్టికల్. లెట్ us move on to the 5th one. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది WIPO రిపోర్ట్ 2024, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ 2024కి సంబంధించిన రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీన్ని పర్టికులర్గా ఇండియాకి సంబంధించిన ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము అనలైజ్ చేస్తూ PIBలో ఒక ఆర్టికల్ వచ్చింది. సో దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సో పేటెంట్ అప్లికేషన్స్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే మనకి ఎన్ని రకాలుగా ఉంటాయంటే, ఒకటి వచ్చేసి పేటెంట్స్, రెండోది వచ్చేసి ఇండస్ట్రియల్ డిజైన్స్, మూడోది వచ్చేసి ట్రేడ్ మార్క్ ఫైలింగ్స్. సో ఇది ఈ మూడిట్లో ఇండియా ట్రెండ్ ఎట్లా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఇన్ని రకాలుగా ఉంటాయి కదా. సో పేటెంట్ అప్లికేషన్స్లో ఇండియా పరిస్థితి ఏంటి అంటే, ఇండియా రికార్డెడ్ 15.7% గ్రోత్ ఇన్ పేటెంట్ అప్లికేషన్స్ ఇన్ 2023. 2023లో ఎంత గ్రోత్ ఉంది, 15.7% గ్రోత్ ఉంది. అండ్ లీడింగ్ అమాంగ్ టాప్ 20 ఆరిజిన్స్ ఫర్ ద 5th కాన్సిక్యూటివ్ ఇయర్ ఆఫ్ డబల్ డిజిట్ గ్రోత్. సో డబల్ డిజిట్ గ్రోత్ ఉన్నటువంటి టాప్ 20 కంట్రీస్లో మనము ఉన్నాము ఫర్ ద 5th కాన్సిక్యూటివ్ ఇయర్. లాస్ట్ 5 ఏళ్ల నుంచి మనము డబల్ డిజిట్ గ్రోత్ని చూపిస్తూనే ఉన్నాము. ఓకే, సో అట్లా 2023లో 15.7% గ్రోత్ అనేది ఇండియా రికార్డ్ చేయడం జరిగింది. డబల్ డిజిట్ పేటెంట్స్ కాదు, డబల్ డిజిట్ గ్రోత్ని మనము చూపిస్తున్నాం నెంబర్ ఆఫ్ పేటెంట్స్ ఫైలింగ్స్లో, అప్లికేషన్స్లో. అండ్ ఇండియా ర్యాంక్ ఏంటి అంటే, ఇండియా ర్యాంక్డ్ 6th గ్లోబల్లీ విత్ 64,480 అప్లికేషన్స్ and 55.2% were resident filings, marking a significant milestone. సో ఇండియా ర్యాంక్ అంటే ఇండియాలో లేని ఇండియన్స్ పెట్టేవి కాకుండా
55% ఇండియన్స్ మాత్రమే, ఇండియన్ రెసిడెంట్సే ఫైల్ చేశారు. ఎంత సో టోటల్గా ఇండియా ర్యాంక్ ఎంత గ్లోబ్లో అంటే 6th ర్యాంక్లో ఉన్నామన్నమాట. విత్ 64,480 పేటెంట్ అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. అండ్ పేటెంట్ గ్రాంట్స్ అప్లై చేయడం ఓకే, మరి గ్రాంట్స్ ఎన్నిటికి పేటెంట్కి గ్రాంట్స్ వచ్చింది అని అంటే 149.4%, అంటే ఆల్మోస్ట్ 150% అప్రాక్సిమేట్లీ ఇంక్రీజ్ ఉంది పేటెంట్స్ గ్రాంటింగ్లో ఇన్ 2023. సో దాన్ని బట్టి మన ఐపీ ఎకోసిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎకోసిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది తెలుస్తుంది. బికాస్ 150% గ్రోత్ని మనం చూస్తున్నాము పేటెంట్స్కి గ్రాంట్ ఇవ్వడంలో. ఓకే, సో ఇది పేటెంట్ అప్లికేషన్స్కి సంబంధించిన పాయింట్. ఒకటి వచ్చేసి ఇన్ని పాయింట్లు మనం అక్కర్లేదు. పేటెంట్ అప్లికేషన్స్ అనగానే మన ర్యాంక్ 6th ప్లేస్లో ఉంది. అండ్ 2023లో 15.7% గ్రోత్ ఉంది, విచ్ ఈజ్ ఫర్ ద 5th టైం, అంటే 5th కన్సిక్యూటివ్ ఇయర్లో మనం డబల్ డిజిట్ గ్రోత్ని నమోదు చేశాము అనే పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఒకటే దానికి సంబంధించి 4-5 ఫ్యాక్ట్స్ ఉంటాయి, బట్ కొన్ని 1-2 ఫ్యాక్ట్స్ మాత్రము కంపల్సరీగా అంటే లైక్ అది కాంటెక్స్ట్ ఏదైనా అన్నిటికీ ఆ ఫ్యాక్ట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ కొన్ని మాత్రము అడిగిన క్వశ్చన్ని బట్టి ఏ ఫ్యాక్ట్ రాస్తే బాగుంటుందో 5ట్లో అది మాత్రం రాస్తే సరిపోతుంది, ఒకవేళ మెయిన్స్ క్వశ్చన్ కనుక అయితే. ఓకేనా, మనకి ప్రిలిమ్స్లో ఫ్యాక్ట్స్ని మార్చి అనేది ఇవ్వరు, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అయితే పర్టికులర్గా. ఓకే, ఏపీపీఎస్సీ లాంటి అంటే లైక్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో అయితే కొంచెం ఫ్యాక్ట్స్ని ట్విస్ట్ చేసి క్వశ్చన్స్లో అడుగుతుంటారు స్టేట్మెంట్స్లో. కానీ యూపీఎస్సీ అయితే మరీ అంత ఫ్యాక్ట్స్ని చేంజ్ చేసి అయితే అడగదు, అనలిటికల్గానే ఉంటుంది. బట్ ఈ మధ్య ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ అనలిటికల్ ట్రెండ్నే మనం చూస్తున్నాం, రాదర్ దాన్ ట్విస్టింగ్ ద ఫ్యాక్ట్స్ అనమాట. సో కాబట్టి మెయిన్స్ ఆన్సర్లో మీరు రాసేదానికి మాత్రమే ఈ ఫ్యాక్ట్స్ని ఎక్కువగా బైహార్ట్ చేయాలి. మిగతా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లయితే అనాలిసిస్ అంటే పేటెంట్ ఫైలింగ్ అనే దాంట్లో ఇండియా గ్రోత్ ఉందా లేదా డబల్ డిజిట్ గ్రోత్ ఉందా, సింగిల్ డిజిట్ గ్రోత్ ఉందా, అట్లా కొంచెం అట్లాంటి అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాలి. అండ్ ర్యాంక్ ఎంత అంటే 6th ర్యాంక్లో ఉన్నాం. నెక్స్ట్ ట్రేడ్ మార్క్ ఫైలింగ్స్ విషయానికి వస్తే ఇండియా ర్యాంక్ 4th ర్యాంక్లో ఉన్నాం. పేటెంట్స్లో 6th, ట్రేడ్ మార్క్స్లో 4th అనమాట. సో మన గ్రోత్ ఎంత ఉంది, 6.1% ఉంది. సో కంపారిటివ్లీ చూస్తే దానికన్నా ఇది తక్కువ కదా, అది 15%, ఇది 6% మాత్రమే. అండ్ దీంట్లో కూడా రెసిడెంట్స్ డామినెన్సే కనపడుతుంది. 90% ఆఫ్ ద ఫైలింగ్స్ రెసిడెంట్సే చేస్తున్నారు. విత్ సెక్టార్స్ లైక్ ఏ సెక్టార్స్లో ఎక్కువగా ట్రేడ్ మార్క్స్ని ఫైల్ చేస్తున్నారు, హెల్త్లో, అగ్రికల్చర్లో అండ్ క్లాతింగ్లో ఎక్కువగా ట్రేడ్ మార్క్ ఫైలింగ్స్ అవుతున్నాయన్నమాట. అండ్ 3.2 మిలియన్ యాక్టివ్ ట్రేడ్ మార్క్స్ ఉన్నాయి ఇండియాలో. అండ్ ఇండియా ఈజ్ ఏ కీ ప్లేయర్ ఇన్ గ్లోబల్ ఐపీ ప్రొటెక్షన్. సో ట్రేడ్ మార్క్స్ దేనికి, ఒక బ్రాండ్ కదా, పైన ఇప్పుడు మనకి ఏదైనా ఒక పేరు వస్తే పైన టీఎం అని ఉంటుంది, అంటే ట్రేడ్ మార్క్ అని. సో అదొక బ్రాండ్ లాగా. సో ప్రతి క్లోతింగ్లో కానీ, తర్వాత అగ్రికల్చర్ లాంటి వాటిల్లో, తర్వాత హెల్త్ ఇట్లాంటి వాటిల్లో ట్రేడ్ మార్క్ అంటే ఆ బ్రాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవడం యూజింగ్ దిస్ ట్రేడ్ మార్క్స్. సో ఈ ట్రేడ్ మార్క్ ఫైలింగ్స్ అనేవి ఇండియాలో 6% పెరిగింది ఇన్ 2023. సో దిస్ మేక్స్ ఇండియా గ్లోబల్ లెవెల్లో 4th ప్లేస్లో మనం ఉన్నాం. పేటెంట్స్లో వచ్చేసి 6th ప్లేస్లో ఉన్నాం. అండ్ పేటెంట్ టు జీడిపి రేషియో ఇట్లాంటివి చాలా మంచి ఫ్యాక్ట్స్. సో patent to GDP ratio significantly raised from 144 to 381 in past decade. It reflects scaling IP activity alongside economic growth. అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని మనం జీడిపి తోటి రేషియో లాగా చూస్తే అంటే అది ఎట్లా ఉంది ఆ రేషియో అంటే 144 ఉన్న రేషియో కాస్త 381కి ఇంక్రీజ్ అయింది, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్. అది లాస్ట్ డెకేడ్లో వచ్చిన చేంజ్ అనమాట. అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి అని అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ద్వారా ఈ గ్రోత్ ఎందుకు వచ్చింది అని అంటే గవర్నమెంట్ యొక్క పాలసీస్ వల్ల ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్లో హై పొజిషన్లో ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో ఈ మూడిట్లో మనం ఏమంటున్నాము, ఇక్కడ ఇండస్ట్రియల్ డిజైన్ అప్లికేషన్స్ మనం మిస్ అయ్యాము. ఇండస్ట్రియల్ డిజైన్ అప్లికేషన్స్లో కూడా ఎంత ఇంక్రీజ్ ఉంది అంటే 36% ఇంక్రీజ్ అనేది ఉంది.
అండ్ ఇక్కడ ఇండస్ట్రియల్ డిజైన్స్లో కీ సెక్టార్స్ ఏమున్నాయంటే టెక్స్టైల్స్ అండ్ యాక్సెసరీస్, టూల్స్ అండ్ మిషన్స్, హెల్త్ అండ్ కాస్మెటిక్స్, వీటిల్లో ఎక్కువ డిజైన్ ఫైలింగ్స్ అవుతున్నాయి అన్నమాట. అండ్ 2018-2023 మధ్య డబల్ అయింది ఇండస్ట్రియల్ డిజైన్ అప్లికేషన్స్ వచ్చేసి. ఓకేనా. సో కాబట్టి ఓవరాల్గా మనం ఏం చెప్తున్నాము అని అంటే పేటెంట్ అప్లికేషన్స్లో 15% గ్రోత్ ఉంది, ఇండస్ట్రియల్ డిజైన్ అప్లికేషన్స్లో 36% గ్రోత్ ఉంది, ట్రేడ్ మార్క్ ఫైలింగ్స్లో 6% గ్రోత్ ఉంది. సో ఈ మూడిట్లో ఇంత గ్రోత్ ఉంది. అండ్ పేటెంట్ టు జీడిపి రేషియో కూడా గ్రో అయింది ఫ్రమ్ 144 to 381. సో ఓవరాల్గా ఈ 3 ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో అంటే పేటెంట్స్లో కానీ, ఇండస్ట్రియల్ డిజైన్స్లో కానీ, ట్రేడ్ మార్క్స్లో కానీ మనం గ్రోత్నే చూస్తున్నాము. అండ్ పేటెంట్స్లో వచ్చేసి 6th ప్లేస్లో ఉన్నాము, ట్రేడ్ మార్క్స్లో వచ్చేసి 4th ప్లేస్లో ఉన్నాము ఇన్ ద వరల్డ్. సో ఇట్ ఇండికేట్స్ దట్ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ వల్ల ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పట్ల అవేర్నెస్ పెరిగి మనము గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్లో మనము టాప్ ప్లేస్లో ఉండగలుగుతున్నాము. అండ్ పేటెంట్ జీడిపి రేషియో కూడా ఇంక్రీస్డ్ ఫ్రమ్ 144 to 381 ఇన్ ద లాస్ట్ డెకేడ్ అని చెప్పి తెలుస్తుంది. అండ్ గ్లోబల్ లెవెల్లో ఐపీ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి అంటే వరల్డ్ వైడ్ అప్లికేషన్స్ 3.55 మిలియన్ పేటెంట్ అప్లికేషన్స్ వచ్చాయి ఇన్ 2023 మాత్రమే. సో 2022 కన్నా 2.7% మాత్రమే ఇంక్రీజ్ అయింది. అట్లాంటప్పుడు మనం చూడండి ఈ ఫ్యాక్ట్ని ఇండియా దాంతో కంపేర్ చేస్తే సో మొత్తం వరల్డ్లోనే అంటే గ్లోబల్ యావరేజ్ చూస్తే 2.7% మాత్రమే పెరిగింది కంపేర్ టు 2022-2023కి. వెరస్ ఇండియాలో మనం పేటెంట్ ఫైలింగ్స్ ఎంత పెరిగిందన్నాం 15.2%. అంటే గ్లోబల్ యావరేజ్ కన్నా మనము ఎంత పెరిగింది అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది కదా. అండ్ పర్టికులర్గా గ్లోబల్లో 2.7% అయితే పెరిగింది. దాంట్లో కూడా మళ్ళీ ఏ కంట్రీస్ ఎక్కువగా ఈ ఇన్నోవేషన్ని డ్రైవ్ చేస్తున్నాయి అని అంటే ఏషియన్ కంట్రిబ్యూషన్సే ఎక్కువ ఉన్నాయి. అంటే గ్రోత్ ఈజ్ డ్రివెన్ బై ద ఎకానమీస్ లైక్ చైనా, ఇండియా, సౌత్ కొరియా, యుఎస్, జపాన్, షోకేసింగ్ ద షిఫ్ట్ టువర్డ్స్ లోకల్ ఇన్నోవేషన్. సో చైనా, ఇండియా, సౌత్ కొరియా, యుఎస్ అండ్ జపాన్ నుంచి ఎక్కువ ఫైలింగ్స్ అయితే అవుతున్నాయి అనేది తెలుస్తుంది. ఇది గ్లోబల్ ఐపీ ట్రెండ్స్. అండ్ ఇండియా ట్రెండ్స్ ఏంటి అంటే మూడిటిగా డివైడ్ చేసి చెప్పుకుంటున్నాం. పేటెంట్స్లో, ఇండస్ట్రియల్ డిజైన్స్లో, ట్రేడ్ మార్క్ ఫైలింగ్స్లో అండ్ పేటెంట్ టు జీడిపి రేషియోలో. ఈ 4 ఫ్యాక్ట్లు WIPO రిపోర్ట్ 2024 ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. ఓకే. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక సపరేట్ టాపిక్ ఉంటుంది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పి. సో ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ఫ్యాక్ట్స్ని ఆన్సర్లో ఇంక్లూడ్ చేసి రాస్తే లైక్ అనలిటికల్గా రాస్తే చాలా బాగుంటుంది. ఓకే. లెట్ us move on to the next article. 6th ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ గ్రోత్ 2023-24. దీని మీద లాస్ట్ PIBలో కూడా మనము ఆల్రెడీ చేసుకున్నాము. సో దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాము. ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ హ్యాడ్ మేడ్ సిగ్నిఫికెంట్ స్ట్రైడ్స్ రిఫ్లెక్టింగ్ ద కంట్రీస్ కమిట్మెంట్ టు అచీవ్ క్లీన్ ఎనర్జీ గోల్స్ అవుట్లైన్డ్ ఇన్ పంచామృత్ ఫ్రేమ్వర్క్. ఇది మనకందరికీ తెలిసిందే. సో COP26లో మనము పంచామృత్ ఫ్రేమ్వర్క్ అనే దాని గురించి చెప్పుకున్నాము. సో పంచామృత్ ఫ్రేమ్వర్క్లో మనము మన క్లీన్ ఎనర్జీ గోల్స్ని క్లియర్గా 5 గోల్స్ని చెప్పడం జరిగింది. సో ఆ 5 గోల్స్ని అచీవ్ చేయడం కోసము ఇండియా పెడుతున్న ఎఫర్ట్స్ అనేవి మనకి తెలుస్తోంది. బికాస్ మన రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ గ్రో అవుతోంది అని చెప్పి ఈ ఆర్టికల్ వచ్చిందనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ MNRE మినిస్ట్రీ వాళ్ళు ఎంత రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో గ్రోత్ని ఎట్లా కంపేర్ చేస్తూ ఒక ఆర్టికల్ వచ్చింది అని అంటే ఈ ఆర్టికల్ 2023 అక్టోబర్లో ఎంత కెపాసిటీతో మనం ఉన్నాము, 2024 అక్టోబర్లో అంటే 1 ఇయర్కి అక్టోబర్ టు అక్టోబర్ రెన్యూబుల్ ఎనర్జీ ఎంత పెరిగింది అంటే ఈ లాస్ట్ 1 ఇయర్గా రెన్యూబుల్ ఎనర్జీలో వచ్చిన గ్రోత్ గురించి వచ్చిన ఫ్యాక్ట్స్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఈ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఆ లాస్ట్ 1 ఇయర్ది అంటే పోయిన అక్టోబర్ నుంచి ఈ అక్టోబర్ వరకు ఎంత అట్లా కాకుండా ఓవరాల్గా ఇప్పుడు ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత ఉంది, దాంట్లో పర్టికులర్గా రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో ఏ రెన్యూబుల్ ఎనర్జీలో మనం గ్రోత్ని ఎక్కువగా చూస్తున్నాము అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే. టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ గ్రోత్ ఎంత ఉంది అని అంటే 2023 అక్టోబర్ టు 2024 24.2 జిగావాట్స్ ఇంక్రీజ్ అనేది జరిగింది. అంటే ఈ ఒక్క 1 ఇయర్లోనే 24 జిగావాట్స్ ఆఫ్ కొత్త రెన్యూబుల్ ఎనర్జీ వచ్చింది. సో అంటే పర్సంటేజ్ వైజ్ చూస్తే 13.5% గ్రోత్ని మనము చూడొచ్చు. అండ్ కరెంట్ కెపాసిటీ ఎంత అని అంటే మనకి 2023 అక్టోబర్లో 178.98 జిగావాట్ మాత్రమే ఉన్నింది. అది ఇప్పుడు 203.18 జిగావాట్ అయింది ఇన్ అక్టోబర్ 2024. అండ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ ఎంత రీచ్ అయింది అని అంటే 211.36.
అంటే న్యూక్లియర్ని కూడా కలుపుకుంటాం కదా నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్లో, సో దాంతో కూడా కలుపుకుంటే 211.36 జిగావాట్స్కి పెరిగింది ఇంక్లూడింగ్ న్యూక్లియర్ అని చెప్పి తెలుస్తుంది. సో టోటల్ రెన్యూబుల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇండియాలో ఎంత అనంటే సింపుల్గా ఇది ఒక్క ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, 211.36 జిగావాట్స్ ఇన్ 2024 అనమాట. సో దాంట్లో పర్టికులర్గా ఏ సెక్టార్లో లైక్ సోలారా విండా వాటిల్లో చూస్తే సోలార్ పవర్లో సర్జ్ ఉంది. సో ఎంత అనంటే గ్రోత్ 20 జిగావాట్స్ సోలార్ పవర్ నుంచే జనరేట్ అయింది, అంటే 27.9% పెరిగింది. సో ఇంత పర్సంటేజ్ అవసరం లేదు, 20 జిగావాట్స్ లాస్ట్ 1 ఇయర్లో సోలార్ పవర్ ఎనర్జీ ఇన్స్టాల్ అయిందనమాట కొత్తగా. అండ్ ఇప్పుడు టోటల్గా సోలార్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత అంటే 92.12 జిగావాట్స్. అండ్ ఇది కాక పైప్ లైన్లో ఉన్నవి అంటే ఇంకా లైక్ ఇంప్లిమెంట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్స్ వచ్చేసి నియర్లీ ఇంక్లూడింగ్ ఆన్ గోయింగ్ అండ్ టెండర్డ్ ప్రాజెక్ట్స్ అంతా కలిపి ద టోటల్ సోలార్ కెపాసిటీ వచ్చేసి 250 జిగావాట్స్ అనమాట యాక్చువల్గా. కానీ దాంట్లో ఇప్పుడు ఇన్స్టాల్డ్ ఎంత అంటే 92 జిగావాట్స్ మాత్రమే. ఓకే, సో సోలార్కి ఇంకా హ్యూజ్ పొటెన్షియల్ ఉంది ఇంక్రీజ్ అవ్వడానికి అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ విండ్ పవర్ విషయానికి వస్తే 3.43 జిగావాట్స్ కొత్తగా ఈ ఇయర్లో ఇన్స్టాల్ అయింది. సో టోటల్గా కరెంట్ కెపాసిటీ ఎంత విండ్ది అంటే 47.72 జిగావాట్స్ అనమాట అక్టోబర్ 2024లో. సో టోటల్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ ద పైప్ లైన్ వచ్చేసి 72 జిగావాట్స్, అంటే 72 జిగావాట్స్ అయితే టోటల్గా ఇప్పుడు 47 మాత్రమే ఇన్స్టాల్డ్ కెపాసిటీ విండ్ది. సో ఇంకా విండ్కి కూడా చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. సో ఓవరాల్గా రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అడిషన్స్ ఎంత అయ్యాయి అంటే కొత్తగా రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన ఇన్స్టలేషన్స్ ఎంత అయ్యాయి అని అంటే ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు 12.6 జిగావాట్స్ కొత్తగా యాడ్ అయ్యింది. అండ్ ఒక్క అక్టోబర్లో మాత్రమే 1.72 జిగావాట్స్ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ వాజ్ ఇన్స్టాల్డ్. మనకి ఇంత మైన్యూట్ ఫ్యాక్ట్స్ అక్కర్లేదు, సింపుల్గా ఏంటి అని అంటే లాస్ట్ 1 ఇయర్లో ఓవరాల్గా రెన్యూబుల్ ఎనర్జీ గ్రోత్ ఎంత అని అంటే 24.2 జిగావాట్స్ కొత్తగా ఇన్స్టాల్ అవ్వడం జరిగింది ఇన్ లాస్ట్ 1 ఇయర్. సో టోటల్ కరెంట్ కెపాసిటీ ఎంత అంటే 203.18 జిగావాట్స్. సో నాన్ ఫాసిల్ ఫ్యూయల్ అంటే ఇంక్లూడింగ్ న్యూక్లియర్ది ఎంత అని అంటే 211.36 జిగావాట్స్. సో దాంట్లో సోలారే హైయెస్ట్గా ఉంది, ఆ తర్వాత విండ్ బాగుంది గ్రోత్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండర్ ఇంప్లిమెంటేషన్ అండ్ టెండర్డ్. అండర్ ఇంప్లిమెంటేషన్ ఉన్న ప్రాజెక్ట్స్ 143.94 జిగావాట్స్ అనమాట, అంటే ప్రజెంట్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నవి. అండ్ టెండర్డ్ అంటే లైక్ టెండరింగ్ ప్రాసెస్లో అట్లా ఉన్నవి 89 జిగావాట్స్ అంటే టెండరింగ్ ప్రాసెస్లో ఉంది. సో వీటన్నిటి ద్వారా మనకి ఏం తెలుస్తుంది అని అంటే ఇండియా మంచి పేజ్లో వెళ్తోంది ఇన్ అచీవింగ్ ఇట్స్ క్లీన్ ఎనర్జీ టార్గెట్స్ అని చెప్పి తెలుస్తుంది కదా. అండ్ ఇవి కాక ఇంకా మిగతా ఎనర్జీస్ ఏమేమి ఉన్నాయి మనకి, హైడ్రో అండ్ న్యూక్లియర్ ఎనర్జీ. హైడ్రో పవర్ నుంచి 46 జిగావాట్స్ రెన్యూబుల్ పోర్ట్ఫోలియోకి ఉంది, అంటే హైడ్రో పవర్ నుంచి 46 జిగావాట్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. అండ్ న్యూక్లియర్ నుంచి 8.18 జిగావాట్స్. సో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ మనకి సోలార్ నుంచి ఎంత లేటెస్ట్ అప్డేటెడ్ ఫ్యాక్ట్స్ మనం ఒక దగ్గర రాసి పెట్టుకోవాలన్నమాట. టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత, దాంట్లో సోలార్ ఎంత, తర్వాత విండ్ ఎంత, హైడ్రో ఎంత, న్యూక్లియర్ ఎంత అనేది రాసుకుని దాన్ని ఈ ఫ్యాక్ట్స్గా గుర్తుపెట్టుకోకుండా కూడా ఏం అడగచ్చు, ఒక ఇంక్రీజింగ్ లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టమని అడగచ్చు. లైక్ ఏ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ నుంచి ఎక్కువ కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి అని అంటే ఫస్ట్ సోలార్, ఆ తర్వాత మనం చూసినట్టయితే విండ్ది ఎంత అంటున్నాము, విండ్ది 47, సో సెకండ్ ప్లేస్లో విండ్, ఆ తర్వాత హైడ్రో, ఆ తర్వాత న్యూక్లియర్. సో ఇట్లా మనం ఆర్డర్లో రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ద కంటిన్యూడ్ గ్రోత్ ఇన్ సోలార్, విండ్, హైడ్రో అండ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇండికేట్స్ ఇండియాస్ డైవర్స్ అప్రోచ్ టు అచీవింగ్ ఎనర్జీ సస్టైనబిలిటీ. అండ్ ఫ్యూచర్ అవుట్లుక్ ఎట్లుంది అని అంటే ఇంకా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా టెక్నాలజీలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది ఇంకా ఫర్దర్గా ఇంక్రీజ్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. దాని ద్వారా మనము పంచామృత్ గోల్స్లో ఒకటైన 500 జిగావాట్స్ని అచీవ్ చేయడము బై 2030 అనేది ఈజీగా మనం అచీవ్ చేయగలుగుతాము. వీఆర్ ఆన్ ట్రాక్ అనేది మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఈ ఆర్టికల్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ ఎనర్జీ టెక్నాలజీ మీట్ 2024. ఈ ఎనర్జీ టెక్నాలజీ మీట్ 2024 న్యూస్లో ఉంది కదా, అయితే మనం ఎందుకు దీని గురించి డిస్కస్ చేస్తున్నాము అని అంటే ఇది 27th ఎనర్జీ టెక్నాలజీ సమ్మిట్. దీన్ని కండక్ట్ చేసిండేది ఎవరంటే IOCL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళతోటి కలిసి సెంటర్ ఫర్ హై టెక్నాలజీ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు బెంగళూరులో. సో దీంట్లో టోటల్గా 1200 పార్టిసిపెంట్స్ వచ్చారు.
సో ఇక్కడ నియర్లీ 60 పేపర్స్, ఆ పేపర్ డిస్కషన్స్ ఇవన్నీ అయ్యాయి. సో ఈ పాయింట్ అంతా మనకి ఇంపార్టెంట్ కాదు. అయితే ఈ ఎనర్జీ టెక్నాలజీ మీట్లో వాళ్ళు ఏం డిస్కస్ చేశారు అన్న పాయింట్స్ ఇంపార్టెంట్ అనమాట. సో దాంట్లో వచ్చిండేది ఏంటి అని అంటే బయోఫ్యూయల్ బ్లెండింగ్ గురించి మనకి ఈ టెక్నాలజీ మీట్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ బయోఫ్యూయల్ బ్లెండింగ్ అంటే ఏంటి, దాని ద్వారా ఎంత కాస్ట్ సేవింగ్స్ చేయొచ్చు ఇండియాలో, సో ఇట్లాంటి పాయింట్స్ కొన్ని వచ్చాయన్నమాట. సో మనకి లాస్ట్ పిఐబిలో కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము దట్ బయోఫ్యూయల్స్ వాటి ఇంపార్టెన్స్, ఇథనాల్ బ్లెండింగ్ గురించి, ఇథనాల్ ఎకానమీ, మిథనాల్ ఎకానమీ అని చెప్పి మనము అంతకుముందు ప్రీవియస్ పిఐబీస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో వాటిల్లో బయోఫ్యూయల్స్ అని వచ్చినప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది, బయోఫ్యూయల్ బ్లెండింగ్ గురించి. సో దాని గురించి మళ్ళీ ఇక్కడ న్యూస్లో వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్వి ఉన్నాయి, అవి ఏంటి అనేది చూద్దాము. సో బయోఫ్యూయల్ బ్లెండింగ్ అంటే ఏంటి అని అంటే బయోఫ్యూయల్స్ లైక్ ఇథనాల్, బయోడీజిల్ వీటిని మనం ఏం చేస్తాము, పెట్రోల్లో, డీజిల్లో వీటిని మిక్స్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకు అని అంటే మనకందరికీ తెలిసిండేదే దట్ ఫాసిల్ ఫ్యూయల్స్ కోసము ఇండియా వచ్చేసి ఇంపోర్ట్ డిపెండెంట్గా ఉంది. సో ఇట్లాంటి సెక్టార్లో ఒకటి ఎకానమీ పరంగా, రెండు ఎన్విరాన్మెంట్ పరంగా, రెండిటి పరంగా మనము ఇండియాలో ఎకానమీని మనము డెవలప్ చేసుకోవాలి అని అన్నా కూడా, అంటే లైక్ కాస్ట్ సేవింగ్స్ చేసుకోవాలి అన్నా కూడా, అండ్ ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అన్నా కూడా ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి మనము డైవర్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో మనం ఉన్నాము కదా. సో ఆ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద మనం ఇంపోర్ట్ డిపెండెంట్గా ఉన్నాం కాబట్టి ఆ ఇంపోర్ట్ బిల్ని తగ్గించుకోవాలన్నా అండ్ ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల వచ్చే పొల్యూషన్ని మనం కంట్రోల్ చేసి ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న రెండిటికి సింగిల్ సొల్యూషన్ ఏంటి అని అంటే టువర్డ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ షిఫ్ట్ అవ్వడం. ఆ షిఫ్ట్ మనం ఎలా అవుతున్నాము అన్నది ప్రీవియస్గా ఇందాక మనం డిస్కస్ చేసిన ఆర్టికల్లో చూసాము కదా. రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ పెరుగుతున్నాయి, రెన్యూవబుల్ ఎనర్జీ వైపుకి మనము షిఫ్ట్ అవుతున్నాము అనేది ఇందాకే మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటి అని అంటే అది ఒకటైతే రెన్యూవబుల్ ఎనర్జీస్కి షిఫ్ట్ అవ్వడము, ఇంకొక సొల్యూషన్ ఏంటి అని అంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అయిన పెట్రోల్, డీజిల్లో ఇథనాల్ని బ్లెండ్ చేయడం. ఇథనాల్ తర్వాత బయోడీజిల్ లాంటివి. ఇథనాల్ అంటే పెట్రోల్ తోటి బ్లెండ్ చేస్తాము, బయోడీజిల్ ఈజ్ బ్లెండెడ్ విత్ డీజిల్ అనమాట. సో ఇట్లా బయోఫ్యూయల్స్ని, ఓకే, బయోఫ్యూయల్స్ అంటే అనిమల్ అండ్ ప్లాంట్ వేస్ట్ నుంచి ఇట్లాంటి వాటి నుంచి ప్రొడ్యూస్ చేసిన ఫ్యూయల్స్ అనమాట. సో ఇట్లా అగ్రికల్చర్ వేస్ట్ నుంచి ప్రొడ్యూస్ అయినవి. సో ఇట్లాంటి వాటిని పెట్రోల్ ఇంకా డీజిల్ తోటి బ్లెండ్ చేయడం ద్వారా ఆ ఫాసిల్ ఫ్యూయల్ డిపెండెన్సీని కొంతవరకు మనం తగ్గించవచ్చు. అండ్ ఆల్సో క్లీనర్ ఎనర్జీ సోర్సెస్కి మనం మూవ్ అవుతున్నట్టు కదా, దాన్ని మనం ప్రమోట్ చేస్తున్నట్టు. సో ఇది దేనికి అని అంటే మనము నెట్ జీరో కార్బన్ ఎమిషన్ గోల్ని పెట్టుకున్నాము బై 2070. అంటే 2070కి మనం ఎంతైతే కార్బన్ ఎమిషన్స్ చేస్తున్నామో అంతటిని ఆఫ్సెట్ చేయాలి, దేర్ బై నెట్ జీరో అవుతుంది అని కదా. దాన్నే మనం కార్బన్ న్యూట్రాలిటీ అంటున్నాం. అది 2070కి అచీవ్ చేయాలి అన్నది ఇందాక మనం పైన కూడా చూసాము, పంచామృత్ గోల్స్ అని చెప్పి. దాంట్లో 500 గిగావాట్స్ ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ప్రొడ్యూస్ చేయాలి అనేది ఒకటి పెట్టుకున్నాము. తర్వాత కార్బన్ ఇంటెన్సిటీ టు జీడీపీని తగ్గించాలి 45%కి అని చెప్పి ఒకటి పెట్టుకున్నాము. సో అట్లా 5 పంచామృత్ గోల్స్లో 5th గోల్ వచ్చేసి అచీవింగ్ కార్బన్ న్యూట్రాలిటీ బై 2070. సో మీరు ఎన్విరాన్మెంట్ ఇట్లాంటివి లైక్ మెయిన్స్ క్వశ్చన్స్ రాసేటప్పుడు కంపల్సరీగా మనకి పంచామృత్ గోల్స్, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెంబర్ 13, 14, 15 అంటే క్లైమేట్ యాక్షన్ కానీ, లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ల్యాండ్ ఇట్లాంటివి మనము బై హార్ట్ చేసేసి ఉండాలి. సో దట్ అది ఎక్కడైనా రిలవెంట్గా, వేరెవర్ రిలవెంట్ మనము అది ఆ పాయింట్స్ని యూజ్ చేసుకునేలాగా అక్కడ అడిగిన క్వశ్చన్ని బట్టి వీటిల్లో ఏదైతే దానికి మ్యాచ్ అవుతుందో దాన్ని మనం యూజ్ చేసుకునేలాగా మైండ్లో పెట్టుకొని ఉండాలన్నమాట. సో ఇక్కడ జీరో కార్బన్ ఎమిషన్ గోల్ని అచీవ్ చేయడంలో బయోఫ్యూయల్ బ్లెండింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో బయోఫ్యూయల్ బ్లెండింగ్ అండ్ కాస్ట్ సేవింగ్స్, ఇక్కడ మనకి పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో ఏమని చెప్పారు ఈయన ఫ్యాక్ట్, ఈ ఫ్యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బయోఫ్యూయల్స్ దాని ఇంపార్టెన్స్ అని వచ్చినప్పుడు మనకి ఎకానమీకి బయోఫ్యూయల్ బ్లెండింగ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అనే దాన్ని హైలైట్ చేస్తూ ఈ ఫ్యాక్ట్ని రాస్తే మంచి వాల్యుయేషన్ ఉంటుంది ఆన్సర్కి. సో ఏంటా ఫ్యాక్ట్ అంటే బయోఫ్యూయల్ బ్లెండింగ్ హ్యాస్ సేవ్డ్ ఇండియా 91,000 crore rupees ఆన్ ఇట్స్ ఇంపోర్ట్ బిల్. సో మనం బయోఫ్యూయల్స్ని బ్లెండ్ చేయడం ద్వారా కొంతవరకు పెట్రోల్, డీజిల్ మీద డిపెండెన్సీని కొంతవరకు తగ్గించగలిగాము. అండ్ ఇట్ హ్యాస్ సేవ్డ్ 91,000 crore rupeesని అది సేవ్ చేసింది. సో ఇప్పుడు ఆ సేవ్ అయిన 91,000 కోటి రూపాయలని
గవర్నమెంట్ దేనికోసం స్పెండ్ చేసింది అని అంటే దిస్ సేవింగ్స్ ఈజ్ ఇయర్ మార్క్డ్ ఫర్ రీఇన్వెస్ట్మెంట్. సో మళ్ళీ రీఇన్వెస్ట్ చేశారనమాట. దేని మీద? అగ్రికల్చర్ సెక్టర్ మీద రీఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే బయోఫ్యూయల్స్ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ అగ్రి వేస్ట్ కదా ఎక్కువగా, సో అగ్రి అండ్ అనిమల్ వేస్ట్ నుంచి. సో మళ్ళీ ఆ అగ్రికల్చర్ సెక్టార్ మీదే ఈ మిగిలిన 91,000 కోట్లని స్పెండ్ చేయడం, రీఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ అడిషనల్లీ ఇండియా ర్యాంక్స్ సెకండ్ గ్లోబల్లీ ఇన్ బయోఫ్యూయల్ బ్లెండింగ్ అండ్ ఇట్ ఈస్ ఆన్ ట్రాక్ టు అచీవ్ 20% బ్లెండింగ్ టార్గెట్ బై నెక్స్ట్ ఇయర్, వెల్ అహెడ్ ఆఫ్ ద షెడ్యూల్. సో 20% బ్లెండింగ్ చేయాలి 2025 కల్లా అని చెప్పి అనుకున్నాము. సో ఆన్ ట్రాక్లో మనం ఉన్నామన్నమాట. దాన్ని అచీవ్ చేయగలిగే కెపాసిటీ ఇప్పుడు మనకి ఉంది. అంటే మొత్తం పెట్రోల్లో 20% ఇథనాల్ని మిక్స్ చేయాలి అన్నది బ్లెండింగ్ టార్గెట్ అనమాట ఇండియా పెట్టుకున్నది. సో దీని గురించి ఈ బ్లెండింగ్ టార్గెట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి ఒకవేళ చూడనట్టయితే. అండ్ 20% బ్లెండింగ్ టార్గెట్ ఏదైతే మనం అనుకున్నామో సో దాన్ని అచీవ్ చేయడంలో మనము ఆన్ ట్రాక్ ఉన్నాము. అండ్ ఇండియా ఇట్ ఈస్ ర్యాంకింగ్ సెకండ్ గ్లోబల్లీ ఇన్ దిస్ బయోఫ్యూయల్ బ్లెండింగ్ అనమాట. సో ఇప్పుడు ఎనర్జీ డిమాండ్ అండ్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ గురించి ఆయన ఏమన్నారు అని అంటే he discussed that India's growing energy demand projected to increase 2.5 times by 2047. 2047కి మన ఎనర్జీ డిమాండ్ అంటే ఇంకా మనకి ఎంతైతే ఎనర్జీ ఇప్పుడు మనం వాడుతున్నామో దానికన్నా 2.5 times పెరుగుతుంది. సో ఈ ఎనర్జీ డిమాండ్ని మనము మీట్ అవ్వాలి అట్ ద సేమ్ టైం రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మనము షిఫ్ట్ అవ్వాలి. సో ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ ఇప్పుడు మనం ఏ సెక్టార్స్ మీద ఫోకస్ చేయాలి? గ్రీన్ హైడ్రోజన్ విల్ బీ కీ టు మీటింగ్ దీస్ నీడ్స్. సో గ్రీన్ హైడ్రోజన్ లాంటి ఎమర్జింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ ట్రెండ్కి మనము మారాల్సిన అవసరం ఉంది. అండ్ ఇండియా ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఎక్స్పాండింగ్ ఇట్స్ రీఫైనింగ్ కెపాసిటీ which is expected to reach 310 million metric tons per annum by 2030. సో ఇది ప్రస్తుతము ఈ రిఫైనింగ్ కెపాసిటీ వచ్చేసి ఇండియా 4th లార్జెస్ట్ నేషన్గా ఉందన్నమాట విత్ 256.8 million metric tons per annum. కానీ ఇది 2030కి 310 million metric tons per annumకి రీచ్ అయ్యేలాగా ఉండాలి. అండ్ అది మనము ఎక్స్పోర్టర్గా కూడా అంటే మనం ఏం చేస్తాము? క్రూడ్ పెట్రోల్ ఇట్లాంటి వాటిని తీసుకొని దాన్ని రిఫైన్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. సో ఆ రిఫైనింగ్ కెపాసిటీని ఇంకా మనం పెంచుకోవాలి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఆ రిఫైనింగ్ది ప్రస్తుతం ఏ పొజిషన్లో ఉన్నాం? మనం 4th పొజిషన్లో ఉన్నాం వరల్డ్లో విత్ 256.8 million metric tons per annumని మనం రిఫైన్ చేస్తున్నాము. అండ్ మన గోల్ ఏంటి అంటే దీన్ని 310 million metric tons per annumకి ఎక్స్పాండ్ చేయాలి బై 2030 అని. సో ఈ పాయింట్ని కూడా ఒకటి చెప్పడం జరిగింది. అయితే మనకి ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీస్ లేదా బయోఫ్యూయల్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే మన ఎనర్జీ డిమాండ్ బై 2047 ఇప్పుడున్న దానికన్నా 2.5 times ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఎనర్జీ డిమాండ్ని మీట్ అవ్వాలి అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ వైపు షిఫ్ట్ అవ్వాలి. సో ఆ షిఫ్ట్ అండ్ దేనికోసము అని అంటే టు అచీవ్ కార్బన్ న్యూట్రాలిటీ బై 2070. దాంట్లో బయోఫ్యూయల్ బ్లెండింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మనం పెట్టుకున్న టార్గెట్ 20% బ్లెండింగ్ అని చెప్పి సో దాన్ని మనం ఆన్ ట్రాక్లో అచీవ్ చేయడానికి ఉన్నాము. అండ్ ఈ బయోఫ్యూయల్ బ్లెండింగ్ ద్వారా మనకి ఎకానమీకి వచ్చిన బెనిఫిట్ ఏంటి అని అంటే వీ హ్యావ్ సేవ్డ్ 91,000 crore rupees ఇంపోర్ట్ బిల్ని మనము సేవ్ చేయగలిగామన్నమాట. అండ్ కాబట్టి మళ్ళీ దట్ 91,000 crore rupees వర్ రీఇన్వెస్టెడ్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్ అని చెప్పడం జరిగిందనమాట. సో ఇట్లా ఇది చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఎనర్జీ టెక్నాలజీ మీట్లో మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ని మనము ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు ఆన్సర్లో బయోఫ్యూయల్స్ లేదా రెన్యూవబుల్స్ గురించి వచ్చినప్పుడు యూజ్ చేయండి. ఓకే, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఒక సింపుల్ ఆర్టికల్, నీతి ఆయోగ్ లాంచెస్ అసెట్ ప్లాట్ఫామ్ అనేదాన్ని నీతి ఆయోగ్ లాంచ్ చేయడం జరిగింది. అసెట్ ప్లాట్ఫామ్ అనేది న్యూస్లో ఉంది. ఇట్ ఈస్ రిగార్డింగ్ వాట్ లేదా దీన్ని లాంచ్ చేసిండేది ఎవరు అని అడగచ్చు. సో లాంచ్ చేసినది వచ్చేసి నీతి ఆయోగ్. ఇది దేనికి సంబంధించింది అని అంటే మళ్ళీ ఇది కూడా రిలేటెడ్ టు రెన్యూవబుల్ ఎనర్జీనే. సో ఈ పాయింట్స్ని చూడండి, ఇప్పటికి 3 ఆర్టికల్స్ వచ్చాయి సేమ్ రిలేటెడ్ వే రెన్యూవబుల్స్కి సంబంధించి. సో 3 కలిపి మనం ఒక ఆన్సర్లోనే రాయాల్సి ఉంటుంది. 3 పాయింట్లుగా రాయాలి. అట్ ద సేమ్ టైం 3 మీద 3 క్వశ్చన్లుగా ఇచ్చినా మనం రాయగలిగే కెపాసిటీలో మనం ఉండాలన్నమాట. సో ఈ అసెట్ ప్లాట్ఫామ్ మీద అయితే ఒక క్వశ్చన్ రాదు, కానీ బయోఫ్యూయల్స్ మీద వస్తుంది అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పొజిషన్ ఆఫ్ ఇండియా
అని చెప్పి కూడా పైన చెప్పుకున్న రెండు మాత్రం రెండు డిఫరెంట్ క్వశ్చన్స్గా వచ్చేదానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఒకటే క్వశ్చన్లో ఆ రెండు మొత్తం టాపిక్స్ని కలిపి ఒక రెండు పాయింట్లుగా రాయాల్సి కూడా రావచ్చు. ఓకేనా. సో మనం రెండింటికి ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట నోట్స్ అనేది. అండ్ ఈ నీతి ఆయోగ్ అసెట్ ప్లాట్ఫామ్ అనే దాన్ని లాంచ్ చేసింది. ఈ అసెట్ ప్లాట్ఫామ్ అనేది ఏంటి అని అంటే, యాక్చువల్గా అసెట్ అనేది ఒక యాక్రోనిమ్ అనమాట. అసెట్ అంటే యాక్సిలరేటింగ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనే ఈ ప్లాట్ఫామ్ని నీతి ఆయోగ్ లాంచ్ చేయడం జరిగింది ఇన్ పార్ట్నర్షిప్ విత్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో రెండింటితో కలిసి నీతి ఆయోగ్ ఈ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. సో ఇది దేనికి అని అంటే 2047కి ఇండియా డెవలప్డ్ కంట్రీ అవుతుంది, వికసిత్ భారత్ అవుతుంది అన్నాం కదా. సో ఆ టైంకి అండ్ 2070కి మనము నెట్ జీరోని అచీవ్ చేయాలి అని ఇందాకే చెప్పుకున్నాం, కార్బన్ న్యూట్రాలిటీ బై 2070 అని. సో ఈ రెండింటిని అచీవ్ చేయడంలో ఇండియన్ స్టేట్స్కి ఉన్న ఇంపార్టెన్స్ని, మనకు నీతి ఆయోగ్ అంటే తెలుసు, ఇట్ ప్రమోట్స్ కోఆపరేటివ్ ఫెడరలిజం కదా. సెంటర్కి స్టేట్స్కి మధ్య ఉన్న కాంపిటేటివ్ అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజంని డెవలప్ చేయడానికి నీతి ఆయోగ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ మనకి. సో ఆ నీతి ఆయోగ్ అందుకని స్టేట్స్ యొక్క రోల్ని గుర్తించి, వాటి యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి ఇన్ అచీవింగ్ 2070కి కార్బన్ న్యూట్రాలిటీ టార్గెట్స్ని ఈ అసెట్ అనే ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది. అసెట్ అంటే యాక్సిలరేటింగ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనమాట. సో ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది అంటే, ఇది స్టేట్స్కి హెల్ప్ చేస్తుంది ఇన్ దేర్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. అంటే ఇప్పుడు స్టేట్స్ వాటిని ఇప్పుడు మనము సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అనుకున్నాం. ఏపీలో మొత్తము 25 గిగావాట్స్ దాకా ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంటే దాంట్లో 34% వరకు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచే మనము జనరేట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఆ 34% అనేదాన్ని మనం ఇంకా ఫర్దర్గా ఇంక్రీజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. అంటే ఏదైనా రెన్యూబుల్ ఎనర్జీస్కి సంబంధించి ఏదైనా ఒక సోలార్ ప్లాంట్ కానీ, లేదంటే ఏదైనా ఒక గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి, లైక్ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ప్రొడ్యూసింగ్ ఏదైనా ఒక ప్లాంట్ కానీ, లేదంటే ఏదైనా ఒక హైబ్రిడ్ ప్లాంట్ ఏదైనా పెట్టాలి అని అనుకుంటున్నాం. సో అట్లాంటప్పుడు ఆ స్టేట్స్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ప్రాసెస్లో స్టేట్స్కి హెల్ప్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ హెల్ప్ అవుతుందన్నమాట. బై క్రియేటింగ్ ఎనర్జీ ట్రాన్సిషన్ బ్లూ ప్రింట్స్ సపోర్టింగ్ దైర్ ఇంప్లిమెంటేషన్. సో వాటికి సంబంధించి ఎట్లా అని చెప్పి లైక్ వాటి ఇంప్లిమెంటేషన్లో కానీ, వాటి డెవలప్మెంట్ స్టేజ్లో కానీ స్టేట్స్ని అసిస్ట్ చేయడానికి ఈ అసెట్ ప్లాట్ఫామ్ అనేది నీతి ఆయోగ్ది హెల్ప్ చేస్తుంది. ఇట్ విల్ ఫోకస్ ఆన్ ప్రాజెక్ట్స్ ఇన్ ఏరియాస్ లైక్ ఏ ప్రాజెక్ట్స్లో ఎక్కువగా హెల్ప్ చేస్తుంది, గ్రీన్ హైడ్రోజన్, ఎనర్జీ ఎఫిషియన్సీ, ఈ మొబిలిటీ, ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించినవి, ఆఫ్ షోర్ విండ్, ఇట్లాంటి ప్రాజెక్ట్స్, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో స్టేట్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తుంటే దాన్ని అసిస్ట్ చేస్తుంది. స్టేట్స్ని ఈ అసెట్ ప్లాట్ఫామ్ అసిస్ట్ చేసి గైడ్ చేస్తుంది. అసెట్ విల్ షోకేస్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ అప్కమింగ్ టెక్నాలజీస్ టు ఎయిడ్ స్టేట్స్ ఇన్ అచీవింగ్ సస్టైనబుల్ గోల్స్. సో ఎట్లా అసిస్ట్ చేస్తుంది అని అంటే, దాని దగ్గర కొన్ని సెట్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటే పెట్టాలి అనుకుంటుంటే దాన్ని ఎట్లా చేయొచ్చు, బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ కానీ, లేదంటే ఇండియాలోనే మిగతా స్టేట్స్ కానీ ఏం చేస్తున్నాయి, ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ని ఈ స్టేట్స్కి షేర్ చేసి దాన్ని గైడ్ చేస్తుంది అనమాట, ఎట్లా ముందుకెళ్ళాలి అని చెప్పి ఇట్లాంటి అప్కమింగ్ టెక్నాలజీస్ మీద. సో ఓవరాల్గా ఈ అసెట్ ప్లాట్ఫామ్ అనేది దేనికి అని అంటే, స్టేట్స్ వాటి గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ జర్నీలో స్టేట్స్ని అసిస్ట్ చేయడానికి ఈ అసెట్ ప్లాట్ఫామ్ అనేది హెల్ప్ అవుతుంది, విచ్ ఈజ్ లాంచ్డ్ బై నీతి ఆయోగ్. అసెట్ అంటే యాక్సిలరేటింగ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనమాట. ఓకేనా. సో ఇది నీతి ఆయోగ్ అసెట్ స్టేట్స్కి హెల్ప్ చేయడానికి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ డాక్టర్ జితేందర్ సింగ్ వర్చువల్లీ ఇనాగరేట్స్ సెంటనరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఐకానిక్ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్. సో ఇది బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ వచ్చి 100 years అయిన సందర్భంగా దాన్ని సెలబ్రేషన్స్ జరిగాయి. దాన్ని వర్చువల్గా డాక్టర్ జితేంద్ర సింగ్ ఎస్ఎన్టీ మినిస్టర్ ఉన్నారు కదా, ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట, వర్చువల్లీ ఇనాగ్రేట్ చేశారు. అయితే ఇక్కడ మన పాయింట్ ఏంటి అంటే, బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అనేది న్యూస్లో ఉంది, అది కూడా 100 years కాబట్టి, అంటే ఇట్లాంటి ల్యాండ్మార్క్ ఇయర్స్ ఉంటాయి కదా ఇవి. సో దీని రిలేటెడ్ క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకసారి దాని గురించి ఫ్యాక్ట్స్ చూద్దాము. సో ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ని హోస్ట్ చేసింది ఎవరు అంటే ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్. ఇది కోల్కతాలో ఉంది, ఎందుకంటే ఆయన కోల్కతా పర్సన్ కాబట్టి. అండ్ దీన్ని ఇనాగ్రేట్ చేసింది జితేంద్ర సింగ్ గారు వర్చువల్లీ.
సో ఇది ఏంటంటే ఇండియా యొక్క సైంటిఫిక్ కమ్యూనిటీ ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అని చెప్పచ్చు, బికాస్ 100 years కంప్లీట్ అయింది కాబట్టి బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ వచ్చి. సో సత్యేంద్రనాథ్ బోస్ గారి లెగసీని ఆనర్ చేస్తూ, ఎస్ఎన్ బోస్ అంటే సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ అనమాట. సో ఆయనను ఆనర్ చేస్తూ, ఆయన క్వాంటమ్ మెకానిక్స్కి ఆయన చేసిన కంట్రిబ్యూషన్స్ని గుర్తిస్తూ, పర్టికులర్లీ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ది 100 years అయిన సందర్భంగా ఈ సెలబ్రేషన్ అనేది జరిగిందనమాట. అసలు ఈ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అనేది ఈ సందర్భంగా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అని ఎందుకు అంటున్నాము? బోస్ అంటే సత్యేంద్రనాథ్ బోస్ అని అర్థమవుతుంది. ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్, బోస్ ఐన్స్టీన్ అని ఎందుకు అంటున్నాము అంటే 1920sలో ప్రొఫెసర్ సత్యేంద్రనాథ్ బోస్ గారు డెక్కా యూనివర్సిటీలో వర్క్ చేసేటప్పుడు ఈయన ఫోటాన్స్ అని ఉంటాయి కదా, ఫోటాన్ పార్టికల్స్ అని చెప్పి, సో వాటినే బోసాన్స్ అని కూడా అంటారు, బికాస్ అంటే నేమ్డ్ ఆఫ్టర్ బోస్ అనమాట. సో ఈ ఫోటాన్స్ని కౌంట్ చేయడానికి కొత్త స్టాటిస్టికల్ మెథడ్స్ని ఇన్వెంట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆయన అలా చేసి ఆ పేపర్ని ఆయన, అంటే దానికి సంబంధించిన మెథడ్స్, ఆ డిస్కషన్ పేపర్ ఏదైతే ఉందో, ఆ రీసెర్చ్ పేపర్, దాన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారికి పంపించడం జరిగింది. సో హీ సెంట్ హిస్ పేపర్ టు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండ్ హీ రికగ్నైజ్డ్ ద వాల్యూ ఆఫ్ హిస్ క్యాలిక్యులేషన్. సో రికగ్నైజ్ చేసి దాన్ని ఒక జర్మన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్లో ఆయన పబ్లిష్ చేయడం జరిగింది ఐన్స్టైన్ గారు. సో అందుకని అప్పటి నుంచి అది బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అయిందనమాట. సో ఈ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అనేది ఫిజిక్స్ని రెవల్యూషనైజ్ చేసింది అని చెప్పచ్చు రెండు రకాలుగా. ఒకటి ఏంటి అని అంటే అసలు ఇట్ ఇంప్రూవ్డ్ ద స్టాండర్డ్ మోడల్ ఆఫ్ పార్టికల్ ఫిజిక్స్. సో ఎట్లా అనేది చూద్దాము. అండ్ దానివల్ల పీటర్ హిగ్స్ అనే ఆయనకి దీని హెల్ప్ తోటి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగిందనమాట. సో నోబెల్ ప్రైజెస్ తెచ్చుకోవడంలో కూడా, వేరే వాళ్ళు తెచ్చుకోవడంలో ఈ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అన్నది చాలా హెల్ప్ చేసింది మిగతా వాళ్ళకు కూడా. సో అసలు ఈ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తుంది అంటే ఓవరాల్గా దీని యొక్క ఇదేంటి అని అంటే, ఫస్ట్ మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, దాని తర్వాత ఇది చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. థింక్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ క్రౌడెడ్ ఇన్ ఏ స్మాల్ రూమ్. ఒక స్మాల్ రూమ్లో కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకుందాం. ఇఫ్ దే ఆర్ ఫెర్మియాన్స్ వాళ్ళు ఫెర్మియాన్స్ అనే గ్రూప్ ఆఫ్ పీపుల్ కనుక అయితే, నో టూ కెన్ స్టాండ్ ఇన్ ద ఎగ్జాక్ట్ సేమ్ స్పాట్. ఓకే, సో ఒకటే చోట ఇద్దరు ఒకసారిగా ఒకటే టైంలో ఉండలేరు. కానీ బట్ ఇఫ్ దే ఆర్ బోసాన్స్ దే కెన్ స్టాండ్ టుగెదర్ ఇన్ ద సేమ్ స్పేస్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. అదే వాళ్ళు బోసాన్స్ కనుక అయితే వాళ్ళు ఒకటే స్పాట్లో ఒకటే టైంలో ఒక దగ్గర ఉండగలరు. సో ఫెర్మియాన్స్ అయితే ఒక దగ్గర ఉండలేరు, ఒకటే స్పాట్లో అట్ ఎ టైం ఉండలేరు. వేరాస్ బోసాన్స్ అయితే కనుక ఉండగలరు. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చూద్దాం. బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ ఎక్స్ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ సర్టైన్ పార్టికల్స్ కాల్డ్ బోసాన్స్ లైక్ photons or atoms in super called gases. అన్లైక్ రెగ్యులర్ పార్టికల్స్. ఈ రెగ్యులర్ పార్టికల్స్ ఏవి అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఫెర్మియాన్స్. ఈ ఫెర్మియాన్స్ ఫాలో ఫెర్మి డెరాక్ స్టాటిస్టిక్స్ అనమాట. వేరాజ్ ఈ బోసాన్స్ వచ్చేసి బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ని ఫాలో చేస్తాయి. సో ఫెర్మియాన్స్ లాగా కాకుండా బోసాన్స్ కెన్ ఆక్యుపై ద సేమ్ స్పేస్ అండ్ ఎనర్జీ స్టేట్ అట్ ద సేమ్ టైం. ఈ ఫెర్మియాన్స్ అనే పార్టికల్స్ మాత్రము ఒకసారి ఒక స్పేస్లో ఒక టైం లైక్ దే ఈ ఫెర్మియాన్స్ అనేవి దే కెనాట్ స్టాండ్ ఇన్ ద ఎగ్జాక్ట్ సేమ్ స్పాట్ అట్ ఎ టైం అన్నాం కదా. కానీ బోసాన్స్ మాత్రము సేమ్ స్పేస్లో సేమ్ ఎనర్జీ స్టేట్లో ఉండగలవు. ఓకే, అండ్ ఇట్ లీడ్స్ టు ఏ స్ట్రేంజ్ ఫినామినా కాల్డ్ బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్స్ అనమాట. సో అట్లా ఉన్నాయి అంటే ఈ ఫినామినాన్ని మనం ఏమంటాం, బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ ఫినామినా అని చెప్పి అంటాము. వేర్ పార్టికల్స్ బిహేవ్ లైక్ ఏ సింగిల్ ఎంటిటీ అట్ వెరీ లో టెంపరేచర్స్లో సింగిల్ ఎంటిటీ లాగా ఉంటాయి. సో కండెన్సేషన్ స్టేజ్లో అట్లా ఒకటే ఎంటిటీ లాగా అంటే అంతా కలిపి ఒక్కదానిలాగా ఉండిపోతాయి అన్నమాట, కలిసిపోయి. సో ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ వన్ జైంట్ వేవ్. ఒక పెద్ద వేవ్లో ఇవన్నీ చిన్న చిన్న పార్టికల్స్ అన్నట్టుగా ఒకటిగా కలిసి ఉంటాయన్నమాట. వాటిని బోసాన్స్ అంటాం. ద పార్టికల్స్ యాక్ట్స్ యాజ్ వన్ లార్జ్ సూపర్ పార్టికల్. దీన్నే గాడ్ పార్టికల్ అని కూడా అంటారు. సో దిస్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ ద యూనిక్ క్వాంటమ్ ఫినామినా. ఇది నథింగ్ బట్ క్వాంటమ్ ఫిజిక్స్కి లీడ్ చేసింది. సో
మామూలు ఫిజిక్స్ని క్వాంటమ్ ఫిజిక్స్ వైపుగా టర్న్ చేసి క్వాంటమ్ ఫిజిక్స్ మీద ఇంకా ఫర్దర్గా రీసెర్చ్లు చేయడానికి ఈ గాడ్ పార్టికల్ లేదా ఈ సూపర్ జైంట్ పార్టికల్ని కనిపెట్టడంలో బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేసిందనమాట. సో దిస్ డిస్కవరీ బై సత్యేంద్రనాథ్ బోస్ అండ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ హెల్ప్డ్ షేప్ మోడర్న్ ఫిజిక్స్ అండ్ క్వాంటమ్ మెకానిక్స్. సో ఇప్పుడు ఇది ఇంత హెల్ప్ చేసింది అన్నాం కదా, మరి దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ వాడతారంటే ఓన్లీ ఫ్యూ అప్లికేషన్స్ చెప్పుకుందాము. ఒకటి వచ్చి క్వాంటమ్ కంప్యూటింగ్లో బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్స్ ఉన్నాయి కదా, సో ఇవి క్వాంటమ్ కంప్యూటింగ్లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ లేజర్ టెక్నాలజీ, లేజర్ సిస్టమ్స్లో ఇవి ఫైబర్ ఆప్టిక్స్, ప్రెసిషన్ మెజర్మెంట్ ఇట్లాంటివి చేయడంలో కూడా ఇవి ఈ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ యొక్క అప్లికేషన్స్ని మనం చూడొచ్చు. అండ్ సూపర్ ఫ్లూయిడిటీ అంటే లైక్ ఫ్రిక్షన్ లేకుండా, అంటే నియర్ వెన్ కూల్డ్ టు నియర్ అబ్సల్యూట్ జీరో ఫ్రిక్షన్ ఉంటుందన్నమాట. ఫ్రిక్షన్ అస్సలు లేకుండా నియర్ అబ్సల్యూట్ జీరో అయిపోతుంది ఫ్రిక్షన్ లేకుండా ఉండే అట్లాంటి దాని గురించి స్టడీ చేయడానికి, సూపర్ ఫ్లూయిడిటీ గురించి స్టడీ చేయడానికి బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అనేది క్వాంటమ్ మెకానిక్స్కి ఒక బేస్ లాంటిది అని చెప్పచ్చు. ఎందుకు అనంటే ఒక పర్టికులర్ టైంలో 2-3 పర్టికులర్ పార్టికల్స్ ఒకటే స్పేస్ని ఆక్యుపై చేయొచ్చు, లైక్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎ జైంట్ వేవ్ అని అన్నాం కదా. సో ఈ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అన్నది క్వాంటమ్ మెకానిక్స్కి ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. అండ్ ఆ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ వచ్చి 100 years కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనము ఈ పర్టికులర్ టాపిక్ని ఎక్కడ చూడాలి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఫస్ట్ పార్ట్ ఏముంటుందంటే కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఇండియన్స్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంటుంది. సో అక్కడ సత్యేంద్రనాథ్ బోస్ గారు గురించి అంటే లైక్ ఆ కీవర్డ్ కూడా మనకి పర్టికులర్గా మనం సిలబస్లో చూడొచ్చు అనమాట. సో అది 100 years కంప్లీట్ అయింది ఈ స్టాటిస్టిక్స్ రిలీజ్ అయ్యి. సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా స్కోప్ ఉందన్నమాట ఆయన గురించి. లైక్ ఆయన కంట్రిబ్యూషన్స్ అడగచ్చు, లేదా పర్టికులర్గా బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ గురించి కూడా అడగచ్చు. అండ్ మనకి 2018 యూపీఎస్సీ మెయిన్స్లో ఆల్రెడీ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ కూడా అడగడం జరిగిందనమాట. సో 2018 సివిల్స్లో మనకి ఏమని క్వశ్చన్ అడిగారు అని అంటే డిస్కస్ హౌ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ రెవల్యూషనైజ్డ్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్ అని చెప్పి 10 మార్కర్ క్వశ్చన్ రావడం జరిగింది. సో కాబట్టి చాలా స్కోప్ ఉన్నటువంటి టాపిక్ అనమాట ఇది. 2018 ప్రీవియస్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈసారి కూడా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు బికాస్ 100 years కంప్లీట్ అయింది కాబట్టి. ఓకే, సో ఇది ఈవెన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1కైనా టీజీపీఎస్సీకైనా లేదా యూపీఎస్సీకైనా దేనికైనా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, లెట్ us move on to the last article, 10th one. That is Operation Dronagiri launched along with the GDI, marking a milestone in national geospatial policy. నేషనల్ స్పేషియల్ పాలసీలో ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్గా కొత్తగా ఒకటి లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆపరేషన్ ద్రోణగిరి. దీన్ని లాంచ్ చేసిండేది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ లాంచ్ చేశారు ఆపరేషన్ ద్రోణగిరిని. ఎక్కడ అంటే FITT, ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఇది IIT ఢిల్లీలో భాగంగా ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే IIT ఢిల్లీలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది ఆపరేషన్ ద్రోణగిరిని. అసలు ఈ ఆపరేషన్ ద్రోణగిరి అంటే దేనికి సంబంధించింది అంటే ఇది నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022కి సంబంధించిన ఒక పైలట్ ప్రాజెక్ట్ అనమాట. అసలు ఈ ఆపరేషన్ ద్రోణగిరి దేనికోసము అంటే జియోస్పేషియల్ టెక్నాలజీస్ని అండ్ ఇన్నోవేషన్స్ని మన లైక్ సిటిజన్స్కి హెల్ప్ అయ్యేలాగా, సిటిజన్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యేదానికి అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగేదానికి జియోస్పేషియల్ పాలసీని లేదా జియోస్పేషియల్ టెక్నాలజీస్ని మనం ఎట్లా వాడుకోవచ్చు అనేది చెప్పడం కోసము ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఆపరేషన్ ద్రోణగిరి అనే దాన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. అసలు ఈ జియోస్పేషియల్ డేటా అంటే ఏంటి? జియోస్పేషియల్ డేటా refers to the information that is linked to specific geographic locations on the earth surface. అంటే ఇది ఈ డేటా అంటే ఏం డేటా ఇది? జియోస్పేషియల్ డేటా అంటే ఎగ్జాంపుల్ కింద మనం ఏమేమి చెప్పచ్చు, లైక్ లొకేషన్ కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, లాటిట్యూడ్ లాంగిట్యూడ్, అంటే ఒక పర్టికులర్ పర్సన్ ఎక్కడున్నారు లేదా ఏదైనా ఒక థింగ్ ఎక్కడ ఉంది అనంటే ఆ కోఆర్డినేట్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దానికి కానీ తర్వాత రోడ్స్, బిల్డింగ్స్, తర్వాత వెజిటేషన్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్స్ ఉంది, దాని వెజిటేషన్ ఎట్లా ఉంది లేదా ఎట్లా మారుతోంది, తర్వాత ఇట్లాంటివన్నిటిని మనం ట్రాఫిక్ ఐడెంటిఫికేషన్ కానీ,
సో ఇప్పుడు మనము జీపీఎస్ పెట్టుకొని క్యాబ్స్లో అట్లా వెళ్తుంటాము. అప్పుడు మనకి పర్టికులర్గా ఎక్కడైనా ఒక చోట ట్రాఫిక్ ఉంది అంటే అది రెడ్ కలర్లో చూపించడము, లేదా ట్రాఫిక్ లేని చోట బ్లూ కలర్లో ఉండడము, ఇట్లాంటివంతా ఉంటాయి కదా. సో దిస్ ఆల్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద జియోస్పేషియల్ డేటా అనమాట. సో ఈ జియోస్పేషియల్ డేటాని యూస్ చేసుకొని మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంకా ఎట్లా పెంచుకోవచ్చు, ఇంకా ఎట్లా పెరగాలి అనే దాని అప్లికేషన్స్ కోసము ఈ ఆపరేషన్ ద్రోణగిరి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. త్రూ జీపీఎస్, శాటిలైట్స్ అండ్ మ్యాపింగ్ టూల్స్ మనకి జియోస్పేషియల్ డేటా అనేది వస్తుంది. సో జియోస్పేషియల్ డేటాని లిబరలైజ్ చేసి జియోస్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా డెవలప్ చేస్తూ, దానికి సంబంధించిన స్కిల్ అండ్ నాలెడ్జ్ని డెవలప్ చేస్తూ, అవేర్నెస్ని కల్పిస్తూ ఈ పాలసీని తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఈ ఆపరేషన్ ద్రోణగిరి అనేది ఫస్ట్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్, ఇది పైలట్ ప్రాజెక్ట్ అన్నాం కదా. సో కాబట్టి కొన్ని స్టేట్స్లోనే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. అవి ఏ స్టేట్స్ అంటే యూపీ, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. సో ఈ స్టేట్స్లో ఇవి కొన్ని యూస్ కేసెస్ని రన్ చేసి దాన్ని ఇంకా బెటర్ అయిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియా ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ పర్టికులర్గా 3 సెక్టార్స్లో ఫస్ట్ దీన్ని యూస్ చేస్తున్నారు, జియోస్పేషియల్ డేటా అండ్ దాని అప్లికేషన్స్ని. ఏ సెక్టార్స్ అవి అంటే అగ్రికల్చర్, లైవ్లీహుడ్, లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. అగ్రికల్చర్లో ఎట్లా అనంటే క్రాప్ మేనేజ్మెంట్ని ఇంకా బెటర్ చేయడం, లైక్ ఎట్లా సాయిల్ హెల్త్ని మ్యాప్ చేయడము, మానిటర్ చేయడము, తర్వాత వెదర్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడము, తర్వాత ఇరిగేషన్ నీడ్స్ అంటే ఏ సాయిల్, ఆ సాయిల్ టైప్ ఏంటి, దాని ఇరిగేషన్ నీడ్ ఏంటి, గ్రౌండ్ వాటర్ లెవెల్ ఎంత ఉంది, తర్వాత క్రాప్ ఈల్డ్ని ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, వెదర్ ప్యాటర్న్ని బట్టి క్రాప్ మేనేజ్మెంట్ చేయడము, తర్వాత రిసోర్సెస్ యూజ్ని రెడ్యూస్ చేయడము, వీటన్నిటి ద్వారా మనము అగ్రికల్చర్ని డెవలప్ చేయొచ్చు. సో ఇక్కడ మనం వాడుతున్నదంతా జియోస్పేషియల్ టెక్నాలజీయే. సో దాని ద్వారా అగ్రికల్చర్ని మనం ఎట్లా డెవలప్ చేయొచ్చు అన్నది ఒకటి. రెండోది వచ్చేసి లైవ్లీహుడ్ ఎట్లా అని అంటే లైక్ వల్నరబుల్ ఏరియాస్ ఏమన్నా ఉన్నాయా, తర్వాత ఏదన్నా బెటర్ యాక్సెస్ టు మార్కెట్స్, తర్వాత రిసోర్సెస్, సర్వీసెస్, వీటి ద్వారా సిటిజన్స్కి హెల్ప్ చేయడం. అండ్ లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అంటే రియల్ టైం ట్రాఫిక్ మానిటరింగ్ చేయడం, ఇందాక మనం చెప్పుకున్నాం కదా అట్లాంటివి. తర్వాత రూట్ ఆప్టిమైజేషన్, ఇప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకో పర్టికులర్ ప్లేస్కి మనం వెళ్ళాలి. సో దీంట్లో బెస్ట్ రూట్ ఏది అంటే లైక్ త్వరగా ఫాస్ట్గా మనం వెళ్ళిపోగలిగే రూట్ ఏది అంటే ఒక 4-5 రూట్స్ ఉంటే వాటిల్లో బెస్ట్ది ఏది, రూట్ ఆప్టిమైజేషన్ చేయడము. తర్వాత సప్లై చైన్ మేనేజ్మెంట్ని ఇంకా ఎఫిషియెంట్గా, లైక్ సప్లై చైన్ మేనేజ్మెంట్ మనకు ప్రాపర్గా ఉన్నట్టయితే ఈ పెరిషబుల్స్ ఇట్లాంటివంతా వేస్ట్ కాకుండా చూడొచ్చు కదా. సో తర్వాత కాస్ట్ రిడక్షన్ చేయడము అండ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ని ఎన్హాన్స్ చేయడము. సో జియోస్పేషియల్ డేటా ద్వారా మనం లైవ్లీహుడ్ ఇంకా బెటర్ అవుతుంది, తర్వాత లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ బెటర్ అవుతుంది, అండ్ అగ్రికల్చర్ కూడా. సో ఫస్ట్ ఈ 3 సెక్టార్స్ని టార్గెట్ చేస్తూ ఈ స్టేట్స్ ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఆపరేషన్ ద్రోణగిరిని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక కీవర్డ్ ఏంటి అంటే ఆపరేషన్ ద్రోణగిరి అనగానే మనకి జియోస్పేషియల్ పాలసీకి సంబంధించిన ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇది. జియోస్పేషియల్ డేటా ద్వారా లైవ్లీహుడ్ ఇంప్రూవ్ చేయడము అన్నది దీని యొక్క మెయిన్ గోల్ అన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే. సో ఇక్కడ జియోస్పేషియల్ డేటా జీడిఐ ద్వారా అన్నాం కదా. సో ఈ జీడిఐ అంటే ఏంటి అంటే జియోస్పేషియల్ డేటా షేరింగ్ ఇంటర్ఫేస్. దీని ద్వారా జియోస్పేషియల్ డేటాని అందరికీ యాక్సెసిబుల్గా ఉండేలాగా చూసుకుంటూ ఉండడం కోసమని ఈ ఇంటర్ఫేస్ని పెట్టడం జరిగింది. ఓకేనా. సో ఈ ఆపరేషన్ ద్రోణగిరి యాక్టివిటీస్ని ఓవర్సీన్ చేసేది ఎవరు అంటే ఎవరెవరు చూసుకుంటారు అని అంటే ఐఐటి తిరుపతికి సంబంధించి నవ ఆవిష్కార్ ఐహబ్ ఇన్నోవేషన్, ఐఐటి తిరుపతికి సంబంధించిన నవ ఆవిష్కార్ ఐహబ్ ఇన్నోవేషన్ వాళ్ళు దే ఓవర్సీ ద యాక్టివిటీస్ ఆఫ్ ఆపరేషన్ ద్రోణగిరి. సో ఐఐటీస్ ఇన్ న్యూస్ సంబంధించి ఖచ్చితంగా మనకి ఒక్క క్వశ్చన్ అన్నా వస్తుంటుంది. సో ఆపరేషన్ ద్రోణగిరి విల్ బి ఓవర్సీన్ బై ఐఐటి తిరుపతి అనమాట. సో అది తిరుపతిది మెయిన్. అది కాక ఇంకా కొన్ని హబ్స్ లాగా, యాక్సిలరేటర్స్ లాగా ఏవేవి అంటే ఐఐటి కాన్పూర్, బాంబే, కల్కత్తా అండ్ రోపార్ కూడా పెట్టారు. కానీ మెయిన్ ఇట్ విల్ బి ఓవర్సీన్ బై ఎవరు అంటే ఐఐటి తిరుపతి. అండ్ దీని ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఏది అని అంటే జియోస్పేషియల్ ఇన్నోవేషన్ సెల్ని అనేదాన్ని కూడా పెట్టడం జరిగింది. ఇట్ విల్ బి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సో ఆపరేషన్ ద్రోణగిరి అని అంటే జియోస్పేషియల్ డేటా షేరింగ్ ఇంటర్ఫేస్ ద్వారా మనకి జియోస్పేషియల్ డేటాని దాని అప్లికేషన్స్ని ఇన్ 3 సెక్టార్స్ అగ్రికల్చర్, లైవ్లీహుడ్ అండ్ లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్
కొన్ని స్టేట్స్ ఇందాక మనం చెప్పుకున్న స్టేట్స్లో ఒక పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేయడం జరిగింది, విచ్ విల్ బీ ఓవర్సీన్ బై ఐఐటి తిరుపతి. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ వీక్ పిఐబిలో వచ్చినటువంటివి. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.